సంగఛధ్వం సంవదధ్వం సంవో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానాం ఉపాస్మహే. ప్రతిరోజు రాగానే ఒక అందమైన శ్లోకాన్ని, డాక్టర్ అందించిన శ్లోకాన్ని మనం చెప్పుకుందాం. రామాయణంలో భరతుడి గురించిన ఆ పాత్రకి సంబంధించిన విశేషాలని అద్భుతంగా చెప్పినటువంటి పెద్దలందరూ ఉన్నారు. నిజానికి భరతుడిని ఒక దేవుడిగా పూజించేటువంటి ప్రాంతం కూడా ఉందట. ఋషికేశ్ దగ్గర గంగా తీరంలో ఆయనకు ఒక ఆలయం కూడా ఉంది అని ఆ వివరం కూడా ఇక్కడ చెప్తున్నారు. చెప్తూ జీవితంలో వేటిని పట్టుకుంటే ఇంకా దేన్ని పట్టుకోక్కర్లేదో అది భరతుడికి తెలిసినట్టుగా చాలా తక్కువ మందికి తెలుసు అంటూ భరతుడి యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఒక చిన్న అందమైన శ్లోకాన్ని చెప్పారు. రామస్య దక్షిణే పార్శ్వే వాలవ్యజన వీజకం రామ పాదాంబుజ సక్త సక్త మానసం భరతం భజే. అంటే భరతుడి యొక్క లక్షణం ఏంటి, ఆయన కోరిక స్వామితో పాటు ఉండాలని ఎలా అనుకున్నాడు, దాంట్లో ఉన్నటువంటి అందాలని అందమైనటువంటి వ్యాఖ్యానంగా డాక్టర్ మనకు అందించారు. ఆ వివరాలు మనం మన గ్రూప్ లో చదువుకుందాం. ఇటువంటి దివ్యమైనటువంటి శ్లోకాన్ని ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ప్రారంభించవలసిందిగా వారిని కోరుతున్నాను. ूर्भिर्युक्ता चतुर्भिः स्फटिकमणिमयीम् अक्षमालां दधाना हस्ते नैकेन पद्मं सितमपि च सुखं पुस्तकं चापरेण भासा कुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा भासमाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना. सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना. कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकि कोकिलम्. ముందుగా ఆ సరస్వతి మాతకి నమస్కారం పెట్టుకొని, ఉత్తరాఖండ్ కూడా వాల్మీకి మహర్షి రాశాడు మహాప్రభో అనుకుంటూ వాల్మీకి కూడా నమస్కారం పెట్టేసుకుని మనం ఈ ఉత్తరాఖండలోని తరువాతి అంశంలోకి వెళ్ళబోతూ ఉన్నాం. ఈరోజు బుధవారం ఫిబ్రవరి 11, 2026 సంవత్సరం. మనం కొన్ని సర్గలు చెప్పుకున్నాక ఒక 3 ప్రక్షిప్త సర్గలు అని వచ్చాయి. ప్రక్షిప్త సర్గలు అంటే అవి మేము పట్టించుకోమండి, వాల్మీకి రాయలేదు అని కొందరు పక్కకి పెట్టేసినటువంటి సర్గలు. అందులో మనం 59వ సర్గ తర్వాత ఒక 3 ప్రక్షిప్త సర్గలు ఉన్నాయి. ఈ ప్రక్షిప్త సర్గలు చెప్పుకుందామా వద్దా అనుకుని అవి కూడా చెప్పుకుందామనే మొదలెట్టాము, ఎందుకంటే మంచి కథలు కాబట్టి. సరే, లక్ష్మణస్వామి రామచంద్రమూర్తి మాట్లాడుకున్న తర్వాత లక్ష్మణస్వామి చాలా రోజుల తర్వాత మళ్ళీ రాజ్యపాలనలోకి మనసు పెట్టారు. సీతా వియోగం తర్వాత ఇంకా రాజ్యాన్ని పాలించాలి అని. ఎందుకని ఆయనే చెప్పారు, సరిగ్గా రాజు కనుక పాలించకపోతే ఎటువంటి దుర్గతులు వస్తాయో చెప్పడానికి ఆయన కొన్ని కథలు కూడా చెప్పారు లక్ష్మణస్వామికి. కాబట్టి రాజ్యాన్ని చక్కగా పాలించాలయ్యా అని చెప్పి కథలు చెప్పి, రేపటి నుంచి నేను రాజ్యానికి పాలన కూర్చుంటానయ్యా అని చెప్పి ఆయన సింహాసనం మీద కూర్చున్నారు. కూర్చున్నాక లక్ష్మణస్వామిని పిలిచి, నా కోసం వేచి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఎవరి సమస్యలైనా నేను తీర్చవలసి ఉన్నదా, అడిగి రావయ్యా అన్నారు. లక్ష్మణస్వామి వెళ్ళారు, చూశారు, బయటికి వచ్చారు. అయ్యా అక్కడ ఎవరూ లేరు మహారాజా, మీరు ఇంత అందంగా రాజ్యాన్ని పాలిస్తూ ఉండగా సమస్యలు చెప్పుకోవడానికి మనుషులు ఎక్కడ ఉంటారండి, అందరూ సుఖంగా ఉన్నారు, ఎవరికీ ఏ ఇబ్బంది లేదు, ఏ సమస్య లేదన్నారు. ఒక్కసారి అలా చూసినటువంటి రామచంద్రమూర్తి చిన్న చిరునవ్వుతో, మళ్ళీ ఇంకొకసారి చూసి రాకూడదు అన్నారు.
మళ్ళీ వెళ్ళారు లక్ష్మణస్వామి. రెండోసారి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కుక్క కనపడింది ఆయనకి, ఒక శునకం. ఆ శునకం అక్కడ మఠం వేసుకుని కూర్చుని ఉన్నది. అది చూశారు లక్ష్మణస్వామి. ఆ శునకాన్ని అడిగారు, నీకేం పని ఉందమ్మా, ఎందుకు ఇలా వచ్చావు అని. నేను రామచంద్రమూర్తితోటే మాట్లాడదాం అనుకుంటున్నానండి, కాబట్టి నాకు రామచంద్రమూర్తి దర్శనం ఇప్పిస్తే కనుక ఆయనతోనే మాట్లాడతాను. నేను అదే మానవ భాషలో అది చెప్తూ ఉన్నది. ఆ ఆ, ఏ రకంగా అంటే ఆశ్చర్యపోయారు లక్ష్మణస్వామి. అదేమిటి మానవ భాషలో మాట్లాడుతుంది శునకం అనుకున్నారే. వెంటనే అది ఆ కింతే కార్యం మహాభాగ, ఏ పని మీద వచ్చావు నువ్వు అని అడిగారు లక్ష్మణస్వామి. వెంటనే అది చెప్పింది, సర్వభూత శరణ్యాయ రామాయ అక్లిష్ట కర్మణే భయేషు అభయదాత్రే చ తస్మై వక్తుం సముత్సహే. సర్వలోక సర్వలోక శరణ్యుడైనటువంటి, అక్లిష్ట కర్మ అయినటువంటి, సమస్తమైనటువంటి భయముల నుంచి రక్షించేటువంటి ఆ శ్రీరామచంద్రుడితోటి మాట్లాడే పని ఉందయ్యా, దానికోసం వచ్చాను నేను అని చెప్పింది అది. వెంటనే ఆయన లోపలికి వెళ్ళారు. వెళ్ళి రామచంద్రమూర్తితో చెప్పారు, రామచంద్ర నీకోసం ఒక శునకం వచ్చిందయ్యా, నీతో మాట్లాడాలట, అది అక్కడ వేచి ఉందయ్యా అని చెప్పారు. సరే ప్రవేశపెట్టు అన్నారు రామచంద్రమూర్తి. లక్ష్మణస్వామి అక్కడ దాకా వెళ్ళి ఆ శునకాని వక్తవ్యం యదితే కించిత్ తత్వం బ్రూహి నృపాయ వై, నీకు ఏదైనా చెప్పుకోవాల్సింది ఉంటే తప్పకుండా నువ్వు ధైర్యంగా వెళ్ళి రామచంద్రమూర్తితో చెప్పుకోవచ్చమ్మా, వెళ్ళు అని చెప్పి ఆ శునకాన్ని రామచంద్రమూర్తి ఉన్నటువంటి ఆ సింహాసనం దగ్గరికి వెళ్ళడానికి తన యొక్క అనుమతిని ఇచ్చారు లక్ష్మణస్వామి. వెంటనే ఆ చూసినటువంటి అది రామచంద్రమూర్తితో చెప్పడానికి వెళ్లే ముందు, అనాబ్జస్తు సౌమిత్రే ప్రవేశం నిశ్చయామ్యహం, నువ్వు అనుమతిస్తే నేను లోపలికి వెళ్ళనయ్యా అంది. ఆ రామచంద్రమూర్తి అనుమతి ఉంటే నేను లోపలికి వస్తాను, కాబట్టి ఆయన అనుమతి ఉందో లేదో కనుక్కో, రామచంద్రమూర్తి నన్ను లోపలికి రమ్మంటే నేను లోపలికి వస్తాను, ఇది కనుక్కో అంది. ఆనృశంస్యాత్ మహాభాగః ప్రవివేశ మహాద్యుతి నృపాలయం ప్రవిశ్యాథ లక్ష్మణో వాక్యమబ్రవీత్. మళ్ళీ మంచితనం కలిగినటువంటి ఆనృశంస్యాత్ దయ కలిగినటువంటి లక్ష్మణస్వామి, మహాద్యుతి కలిగినటువంటి లక్ష్మణస్వామి ఏమీ విసుక్కోకుండా, ఏమీ కోపం తెచ్చుకోకుండా మళ్ళీ రాముల వారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆయనతో చెప్తూ ఉన్నారు, శ్రూయతాం మమ విజ్ఞాప్యం కౌసల్యానందవర్ధన యన్మయోక్తం మహాబాహో తవ శాసనజం విభో స్వావైతే తిష్టతే ద్వారీ కార్యార్థి సముపాగతః. రామచంద్ర, నేను ఒక చిన్న విజ్ఞాపన నీకు చేయవలసి ఉన్నది. ఒక కౌసల్యానందవర్ధన, నీ పరిపాలనలో ఉన్నటువంటి ఒక శునకము, ఒక సారమేయము తిష్టతే ద్వారి, ద్వారం దగ్గర కూర్చుని ఉందయ్యా, కార్యార్థి, నీతో ఏదో పనుందట, అది వచ్చి అక్కడ కూర్చుని ఉన్నదయ్యా. లక్ష్మణస్య వచస్, మనం ఇక్కడ దాకా చెప్పుకున్నాం కిందసారి 26 శ్లోకాలు, 27 నుంచి మనం ముందుకు వెళ్తున్నాం. లక్ష్మణస్య వచశ్రుత్వా రామో వచనమబ్రవీత్ సంప్రవేశయ వై క్షిప్రం కార్యార్థీ యోత్ర తిష్టతి. లక్ష్మణుడి మాట విన్నటువంటి రామచంద్రమూర్తి చెప్తూ ఉన్నారు, కార్యార్థి అయి వచ్చిన వాళ్ళని ఎక్కువసేపు మనం వేచి ఉండేలా చేయకూడదు, కాబట్టి ఆ శునకాన్ని నువ్వు వెంటనే లోపలికి ప్రవేశపెట్టు లక్ష్మణ అని చెప్పి అనుమతినిచ్చారు రామచంద్రమూర్తి. శ్రుత్వా రామస్య వచనం లక్ష్మణః త్వరితస్తదా శ్వానమాహూయమతిమాన్ రాఘవాయ నివేదయత్. రామచంద్రుని మాట విన్నటువంటి లక్ష్మణస్వామి వెంటనే వేగంగా బయటకు వెళ్ళి ద్వారం దగ్గర కాసు కూర్చున్నటువంటి ఆ శునకంతో లోపలికి రమ్మని చెప్పి తీసుకుని వచ్చి రామచంద్రమూర్తికి చూపించారు ఆ శునకాన్ని. దృష్ట్వా సమాగతం శ్వానం రామో వచనమబ్రవీత్.
ఆ వచ్చినటువంటి ఆ శునకాన్ని చూసి రామచంద్రమూర్తి మాట్లాడుతూ ఉన్నారు. వివక్షితార్థం మే బ్రూహి సారమేయ నతే భయం. ఓ సారమేయ, ఓ శునకమా, నతే భయం, నీకు ఎటువంటి భయము అక్కర్లేదు, నీకు అభయాన్ని ఇస్తూ ఉన్నాను. నువ్వు వివక్షితార్థం మే బ్రూహి, వివక్షితార్థం, వివక్ష అనేటువంటి మాటకి వక్తుం ఇచ్ఛా వివక్ష, చెప్పాలి అనే కోరికకి వివక్ష అని పేరు. కాబట్టి నీ వివక్షితార్థమైనటువంటిది ఏదైతే ఉన్నదో, నువ్వు చెప్పాలనుకుంటున్నది ఏదైతే ఉన్నదో అది బ్రూహి, నాకు చెప్పు. అథాపశ్యత తత్రస్థం రామం శ్వాభిన్నమస్తకః తతో దృష్ట్వా స రాజానం సారమేయో అబ్రవీరిదం. తల మీద దానికి ఒక దెబ్బ తగిలి ఉంది, దాని నుంచి రక్తం కారుతూ ఉన్నది ఆ కుక్కకి. అది అలా ఉన్నటువంటి మస్తకంతో ఉన్నటువంటి ఆ శునకాన్ని రామచంద్రమూర్తి చూస్తూ ఉండగా ఆ సారమేయం రామచంద్రమూర్తితో చెబుతూ ఉన్నది. రాజైవ కర్తా భూతానాం రాజా చైవ వినాయకః రాజా సుప్తేషు జాగర్తి రాజా పాలయతి ప్రజాః. రాజా కర్త, రాజైవ కర్త భూతానాం, సమస్త భూతములకి కర్త అయినటువంటి వాడు రాజు అనేటువంటి వాడు, అతడే గొప్ప నాయకుడు. వినాయక, విశేషేణ నాయక వినాయక, లేదా విగత నాయక యస్య, తనకంటూ ఇంకో నాయకుడు ఎవరు లేనివాడు వినాయకుడు, విశేషమైన నాయకుడు వినాయకుడు. కాబట్టి నువ్వు విశేషమైన నాయకుడు, రాజు అయినటువంటి వాడువు. అందరూ నిద్రపోతున్నప్పటికీ, మెలకుగా ఉన్నప్పటికీ కూడా అందరినీ పాలించేటువంటి వాడువు, కన్న తండ్రిలా పాలించేటువంటి వాడు రాజు అంటే. నీత్యా సునీతయా రాజా ధర్మం రక్షతి రక్షిత యదా న పాలయేద్ రాజా క్షిప్రం నశంతి వై ప్రజాః. రక్షకుడైనటువంటి మా యొక్క రాజు ఎవరైతే ఉన్నారో అతగాడు బాగా గనక నీతితోటి ధర్మంతో ప్రజలను పాలిస్తే మేమందరం సుఖంగా ఉంటాం. కానీ ఓ మహారాజా, రాజు సరిగ్గా పాలించకపోతే ప్రజలు శీఘ్రంగా నశించిపోతారు. అనేకమైనటువంటి కష్టాలకు లోబడి వాళ్ళు నానా బాధలు పడతారు. రాజా కర్త చ గోప్తా చ సర్వస్య జగత పిత రాజా కాలో యుగం చైవ రాజా సర్వమిదం జగత్. రాజైనటువంటి వాడే సమస్తమునకు కర్త, రాజే రక్షకుడు, రాజే జగత్తుకు తండ్రి అయినటువంటి వాడు, రాజే కాలస్వరూపుడు, రాజే యుగకర్త కూడా. ఈ సర్వ జగత్తు రాజే. గురుగారు భారతం చెప్తున్నప్పుడు చెప్పాడు, రాజా కాలహ, కాలస్య కర్త, రాజు కాలాన్ని చేసేటువంటి వాడు. కాలం ఎలా చేస్తాడు రాజు అంటే, కాలం 3 రకాలుగా ఉంటుందండి. ధర్మం నడిచేటువంటి పద్ధతిని బట్టి తాను పాలిస్తున్నటువంటి కాలాన్ని సత్యయుగం చేస్తాడో, త్రేతాయుగం చేస్తాడో, ద్వాపర యుగం చేస్తాడో, కలియుగం చేస్తాడో, అది రాజుగారి చేతుల్లో ఉన్నది. కాబట్టి రాజా కాలస్యకర్త అంటే ఈ రకమైనటువంటి 4 రకాలుగా ఉన్నటువంటి కాలము కూడా తయారు చేసేది రాజు యొక్క ప్రవర్తన వల్ల, అతడి నడవడి వల్ల, అతడి యొక్క పాలన వల్ల. కాబట్టి అది చెప్తూ ఉన్నది, రాజా కాలో యుగం చైవ, రాజా యుగం చైవ, యుగము. ఇప్పుడు మనం ఏ యుగంలో ఉన్నాము అంటే మనం పాలించే రాజు బట్టి ఉంటుంది. మనం కలియుగంలో ఉన్నది మాత్రాన కలియుగంలోనే ఉండక్కర్లా. చక్కటి రాజు దొరికితే మనమే ద్వాపరంలో ఉండొచ్చు, త్రేతాలో ఉండొచ్చు, లేదా సత్యయుగంలో కూడా ఉండే అవకాశం ఉన్నది. అతడు ధర్మాన్ని ఎంతగా నిలబడతాడు అనే దాన్ని బట్టి. కాబట్టి రాజా సర్వమిదం జగత్, ఈ సమస్త జగత్తు కూడా రాజు వల్లే ఉంటుందయ్యా. ధారణాత్ ధర్మమిత్యాహు ధర్మేణ విధృతా ప్రజాః యస్మాత్ ధారయతే సర్వం త్రైలోక్యం సచరాచరం. రామచంద్ర, ధర్మము అనేటువంటి మాట ఒకటి ఉన్నదయ్యా. దానికి ధారణాత్ ధర్మమిత్యాహు, అది సమస్త భూమిని కూడా ధరిస్తుంది కాబట్టి దాని పేరు ధర్మం. ధరించడం అంటే పట్టి ఉంచడం. పట్టి ఉంచడం అంటే ధర్మం ఎలా పట్టి ఉంచుతుంది? సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరుగుతూ ఉన్నాయంటే అవి తిరగడం వాటి ధర్మం. అంటే ఈ సూర్యుడు వాటి కక్షలో ఉండేలాగా ఆకర్షణ శక్తితోటి పట్టి ఉంచుతాడు. కాబట్టి ఆ పట్టి ఉంచేటువంటి లక్షణం ఏదైతే ఉన్నదో దాని పేరే ధర్మము. అలా ఉంచడం సూర్యుడి ధర్మం. గ్రహాలు వాటి కక్షలో తిరిగేలా చూడడం సూర్యుడి యొక్క ధర్మం. కాబట్టి ధారణాత్ ధర్మం ఇత్యాహు, ధరించి
పట్టి ఉంచే దాని పేరే ధర్మము. ఈ జగత్తంతా ఇలా పట్టి నిలబడి ఉండాలి అంటే ధర్మమే కారణమయ్యా. ధర్మమే ప్రజలను నిలబెడుతూ ఉంటుంది. ఆ ధర్మమే ఆ మూడు లోకాలని కూడా సర్వం త్రైలోక్యం సచరాచరం, మూడు రకములైనటువంటి స్థావర జంగమాత్మకమైనటువంటి ముల్లోకాలని కూడా నిలబెట్టేది ఈ జగత్తే, ధర్మమే సుమా. ధారణాద్ విద్విషాం చైవ ధర్మేణ ఆరంజయన్ ప్రజాః తస్మాత్ ధారణమిత్యుక్తం సధర్మ ఇతి నిశ్చయః. ధారణాత్ విద్విషాం చైవ, ధర్మానికి మరొక పేరేమిటి? శత్రువులని కూడా పట్టి ఉంచేటిది. అంటే శత్రువులు చెలరేగిపోకుండా అతను నిలబెట్టి ఉంచేది దాని పేరు ధర్మం. రాజు ధర్మాత్ముడు అంటే శత్రువులు భయపడతారు అతని ముందు నిలబడడానికి, అతనితో యుద్ధం చేయడానికి. కాబట్టి శత్రువులని కూడా వారి యొక్క పరిధిలో వాళ్ళు ఉండేలా చేసేటువంటిది దాని పేరు ధర్మం. కాబట్టి శత్రువులను అదుపులో పెట్టేదంటుంది ధర్మమయ్యా. ఆ ధర్మం వల్లే రాజులు ప్రజలందరినీ కూడా ఆనందింపజేస్తారు. రాజు ఎంత ధర్మాత్ముడైతే ప్రజలు అంత ధర్మంగా ఉంటారు. కాబట్టి ధారణా ధర్మం ఇచ్చాహు అనేటువంటి మాట చెప్తారు. అంటే ధర్మం అంటే నీకేమిటో అర్థం కావడం కోసం చెప్పాను రాజా అని చెప్తూ ఉన్నది శునకము రామచంద్రునితోటి. ఏష రాజన్ పరో ధర్మ ఫలవాన్ ప్రేత్య రాఘవ, నహి ధర్మాత్ భవేత్ కించిత్ దుష్ప్రాపమితి మే మతి. ఓ రామచంద్ర, మరణానంతరం కూడా నీకు ఫలితం ఏదైనా కావాలి అంటే అది కేవలం ధర్మం వలన మాత్రమే వస్తుంది. ఇంకొక మార్గం ద్వారా అది వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఇవాళ మనం శక్తేన భుంజీదాహ అంటుంది ఉపనిషత్తు. మనం దాచుకుంటాం, ఏదో ఎప్పటికైనా అనుభవిద్దాం కొన్నాళ్ళ తర్వాత అని. అది మనం అనుభవించంట. దేన్ని విడిచిపెట్టేస్తామో దాన్ని అనుభవిస్తాం. అంటే అవతల వారికి దానం చేసి వదిలేసింది ఏదైతే ఉందో దాన్ని మనం అనుభవిస్తాము, అంతేగాని మనం దాచుకున్నది మనం అనుభవించము. ఏది విధులు పెడతామో దానినే మనం తర్వాత అనుభవిస్తాము అని చెప్పడంలో అర్థం. అది ఉపనిషత్ వాక్యం అద్భుతమైన. శక్తేన భుంజీదాహ, దేనిని విడిచిపెడతామో దానినే మనం అనుభవిస్తాము. అంటే దేని దాన ధర్మాలుగా వాడతామో దాన్నే ఆ తర్వాత మనకి ఉత్తమ గతులను ఇచ్చేది, మన దారిని నడిపించేది అదే అవుతుంది సుమా. కాబట్టి ఓ రామచంద్ర, మరణానంతరం కూడా ఫలాన్ని ఇచ్చేది ఉత్తమమైనటువంటి ధర్మమే. అది దానితోటి సాధించలేనిదంటూ ఏమీ లేదయ్యా. ఏదైనా సరే పొందొచ్చు ధర్మంగా ఉన్నట్లయితే. ధర్మం ద్వారా సాధించలేనటువంటిది ఏమీ లేదు. దానం దయా సతాం పూజా వ్యవహారేషు చార్జవం ఏష రామ పరో ధర్మ రక్షణాత్ ప్రేత్యేహ చ. ఓ రామచంద్ర, దయ, దానము, సత్పురుషులందరినీ ఆదరించడం, పూజించడం, వ్యవహారంలో రుజుత్వంతో ఉండడం, వంకర టింకర లేకుండా ఆర్జవంతో మెలగడం, సత్యంగా ఉండడం, ఇవన్నీ కూడా మరణానంతరము ఉత్తమమైనటువంటి లోకాలు ఇస్తాయి. బ్రతికున్నప్పుడు కూడా మనకి సకలమైనటువంటి శ్రేయస్సుని కలిగిస్తాయ్యా. త్వం ప్రమాణం ప్రమాణానామపి త్వం ప్రమాణం ప్రమాణానాం అసి రాఘవ సువ్రత. ఓ ధర్మవ్రతుడా రామచంద్ర, ధర్మం అంటే ఏమిటి, అధర్మం అంటే ఏమిటి అనే దానికి ప్రమాణం నువ్వే. నువ్వు ఏది చేస్తే అదే ధర్మము, నువ్వు ఎలా ఉంటే అదే ధర్మము. కాబట్టి నువ్వే ప్రమాణం అని చెప్పి నేను అనుకుంటూ ఉంటాను. విదితశ్చైవతే ధర్మ సద్భిరాచరితస్తు వై. సత్పురుషులు ఆచరించేటువంటి ధర్మం అంటే ఏమిటో నీకు తెలిసినట్టుగా ఎవరికి తెలియదయ్యా. కాబట్టి ధర్మము నీకు బాగా తెలుసు. ధర్మాణం త్వం పరం ధామ గుణానాం సాగరోపమః. ఈ మహర్షి చాలాసార్లు చెప్తుంటారు రామచంద్రమూర్తిని, గుణానాం సాగరోపమః. సద్గుణములన్నిటికీ కూడా నువ్వు సముద్రుడి వంటి వాడివి. ధర్మాణం త్వం పరం ధామ. ధామ అంటే ఇల్లు, పరంధామ అంటే పరమమైనటువంటి ఇల్లు, గృహము. నువ్వు ధర్మములన్నిటికీ కూడా ఉత్తమమైనటువంటి స్థానానికి నువ్వు. గుణాలన్నిటికీ కూడా సముద్రం వంటి వాడు నువ్వు. అజ్ఞానాచ్చ మయా రాజన్ ఉక్తస్త్వం రాజసత్తమా.
ప్రసాదయామి శిరసా నత్వం క్రోధమిహార్హసి. ఏదో తెలిసి తెలియని అజ్ఞానంతో నేనేదో మాట్లాడుతూ ఉన్నాను కానీ రామచంద్ర, నా మీద కోపం పెట్టుకోవద్దు, నేను ఇలా మాట్లాడుతున్నానని. నువ్వు నన్ను కరుణించి నా మీద అనుగ్రహాన్ని చూపించవలసి ఉంటుంది. ఈ విషయంలో నువ్వు కోపం తెచ్చుకోవద్దు. సునస్సవచనం శ్రుత్వా రాఘవో వాక్యమబ్రవీత్. కింతే కార్యం కరోమ్యద్య బ్రూహి విశబ్దమాచిరం. వెంటనే రామచంద్రుడు అడిగారు, నువ్వేమీ భయపడని అవసరం లేదు, నీకేం పని చేసి పెట్టాలో నేను చెప్పు, ఆ కార్యం నేను చేస్తాను అని చెప్పి ఆలస్యం చేయకుండా వెంటనే నీ కోరిక ఏమిటో చెప్పు తల్లి అని అడిగారు ఆ శునకాన్ని రామచంద్రమూర్తి. రామస్య వచనం శ్రుత్వా సారమేయో అబ్రవీదం ధర్మేణ రాష్ట్రం విందేత ధర్మేణైవానుపాలయేత్. ఆ రామచంద్రుడు పలికిన దాన్ని విన్నటువంటి శునకం రాముడితో ఇలా అంటూ ఉన్నది, ధర్మం చేతనే రాజ్యాన్ని పొందాలి రామచంద్ర, అధర్మంతో కాదు. ధర్మంతోటే పొందినటువంటి రాజ్యాన్ని పాలించాలి రామచంద్ర, అధర్మంతో పాలించకూడదు. ధర్మాత్ శరణ్యతాం యాతి రాజా సర్వభయాపహః ఇదం విజ్ఞాయ యత్కృత్యం శ్రూయతాం మమ రాఘవ. రాజు అంటే అభయం ఇచ్చేటువంటి వాడు రాజు, సమస్త జనుల యొక్క భయాలని తొలగించేటువంటి వాడు రాజు. కాబట్టి అటువంటి రాజు ధర్మంతో పాలించి సమస్త జనుల యొక్క భయాన్ని తొలగించవలసి మిక్కిలి సామర్థ్యంతో పరిపాలించవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఈ విషయం తెలుసుకుని నాకు ఏం చెయ్యాలో నువ్వే నిర్ణయించుకో. నాకు వచ్చిన బాధ ఏమిటో చెప్తాను, దానికి ఏం చేయాలన్నది నువ్వే నిర్ణయించుకో. భిక్షు సర్వార్థ సిద్ధశ్చ బ్రాహ్మణా వసధే వసన్ తేన దత్త ప్రహారో మే నిష్కారణం అనాగసః. నేను ఒక అగ్రహారంలోకి వెళ్ళానయ్యా రామచంద్ర, అటు ఇటు తిరుగుతూ అగ్రహారంలో తినడానికి వెళ్ళాను. ఏదైనా దొరికితే తినడానికి తిరుగుతూ ఉంటాం మేము, నీకు తెలియనిది ఏముంది. అటువంటి నేను ఒక అగ్రహారంలోకి వెళ్ళాను. అక్కడ సర్వార్థ సిద్ధుడు అనేటువంటి ఒక సన్యాసి ఉన్నాడు. అతనికి ఎందుకో నా మీద కోపం వచ్చింది, నిష్కారణంగా. ఏం అపరాధం చేయలేదు నేను, అక్కడికి వెళ్ళానంతే. అతడు ఉన్న చోటికి అతడు నన్ను కొట్టాడు. ఇదిగో ఈ తల మీద దెబ్బ తగిలి చూసావా, రక్తం కారుతూ ఉన్నది. ఇది అతగాడు నిష్కారణంగా నాకు వేసిన దెబ్బ వల్ల వచ్చినటువంటిది. రామచంద్రుడంతటి వాడు పాలిస్తూ ఉండగా ఇటువంటి అధర్మం జరుగుతుందని నేను ఎలా అనుకోను. కాబట్టి ధర్మాత్ముడైనటువంటి నువ్వు దీనికి ఒక పరిష్కారం నాకు చూపించాలి. నేను అగ్రహారంలోకి వెళ్ళినప్పుడు సర్వార్థ సిద్ధుడైనటువంటి సన్యాసి ఏ కారణం లేకుండానే ఎటువంటి అపరాధము చేయనటువంటి నిరపరాధినటువంటి నన్ను కర్రతో కొట్టాడయ్యా. ఏతశ్రుత్వా తు రామేణ ద్వాస్తః సంప్రేషితస్తదా ఆనీతశ్చ ద్విజస్తేవ సర్వశాస్త్రార్థకో విదః. వెంటనే రామచంద్రుడు చప్పట్లు కొట్టారు. వెంటనే పరిచారకులందరూ వచ్చారు. వెళ్ళి ఆ అగ్రహారంలోకి వెళ్ళి ఆ సన్యాసి ఉంటాడు, అతన్ని పట్టండి అయ్యా అన్నారు. వెంటనే ఆ ద్వారపాలకులు వెళ్ళి సకల శాస్త్రములు తెలిసినటువంటి ధర్మాత్ముడైనటువంటి ఆ పండితుడైనటువంటి ఆ సన్యాసిని తీసుకొచ్చి రాముని ఎదురుగా నిలబెట్టారు. అధ ద్విజవరస్తత్ర రామం దృష్ట్వా మహాద్యుతిః కింతే కార్యం మయా రామ తద్బ్రూహి త్వం మమానఘ. రెండు చేతులు ఎత్తి రామచంద్రమూర్తికి నమస్కారం పెట్టి అతడు అన్నాడు, రామచంద్ర, మీరు పిలిపించారట నన్ను, నేను వచ్చాను. నాతో మీకేం పని ఉంటుందండి, మీరు ఏ కార్యం చేత నన్ను పిలిపించారో చెప్పగలరా అని రామచంద్రమూర్తిని అడిగాడు ఆ సన్యాసి. మిక్కిలి గొప్ప తేజస్సుతో వెలిగిపోతున్నటువంటి సర్వశాస్త్రార్థ కోవిదుడైనటువంటి సన్యాసం. ఏవ ముక్తస్తు విప్రేణ రామో వచనమబ్రవీత్ త్వయా దత్త ప్రహారోయం సారమేయస్య వై ద్విజ కిం తవాపకృతం విప్ర దండేనాభిహతో యతః. ఏమీ తెలియనట్లు మాట్లాడుతున్నావేమయ్యా విప్ర, నువ్వు ఇంత దెబ్బ కొట్టావు కదా ఈ శునకానికి. త్వయా దత్త ప్రహారః అయం, ఇంత ప్రహారం ఇచ్చావు, దానికి దెబ్బనిచ్చావు. కిం తవ అపకృతం, అది నీకు ఏం అపకారం చేసిందని దాన్ని దండించావు, ఏ కారణం చేత దాన్ని నువ్వు దండించావో నాకు చెప్పు
క్రోధ ప్రాణహరః శత్రుః క్రోధో మిత్రముఖో రిపుః క్రోధో హ్యసీర్మహాతీక్ష్ణః సర్వం క్రోధోపకర్షతి. కోపం అనేది మనిషి యొక్క ప్రాణాన్ని హరించేటువంటి శత్రువు. కోపం వచ్చినప్పుడు అవతల వాడి ప్రాణాలు హరిస్తాము. కోపం మిత్రుల్లా కనపడుతుంది మనకి, కానీ అంతటి శత్రువు మనిషికి ఇంకోటి, తన కోపమే తన శత్రువు. ఇది చాలా వాడి అయినటువంటి కత్తి లాంటిది సుమా. కోపం సమస్తాన్ని కూడా నశింపజేస్తుంది సుమా. కాబట్టి నువ్వు అంత కోపంగా దీనిని కొట్టవలసినటువంటి అవసరం ఏమొచ్చింది? అది నీకు చేసినటువంటి అపకారం ఏమిటి నాకు చెప్పు. తపతే యజతే చైవ యచ్చ దానం ప్రయచ్చతి క్రోధేన సర్వం హరతి తస్మాత్ క్రోధం విసర్జయేత్. ఎన్ని తపస్సులు చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని దానాలు చేసినా అన్నీ కూడా కోపంతో నశించిపోతాయ్యా. కాబట్టి కోపాన్ని విదిలిపెట్టాలి. ఇంద్రియాణం ప్రదుష్టానాం హయానామివ ధావతాం కుర్వీత ధృత్యా సారథ్యం సంహృత్యేంద్రియ గోచరం. ఇంద్రియాని హయాత్యాహు అంటుంది ఉపనిషత్తు. ఇంద్రియాలకి గుర్రాలతో పోలుస్తుంది. అంటే ఏంటనమాట? అటోటి లాగేస్తూ ఉంటుంది, ఇటోటి లాగేస్తూ ఉంటుంది, విషయాలు వెనక పరిగెడుతూ ఉంటుంది. కాబట్టి గోచరములైనటువంటి మన కంటికి కనపడేటువంటి భోగ్య వస్తువుల మీదకి, విషయాల మీదకి వెళ్ళేటువంటి దుష్టమైనటువంటి మిక్కిలి వేగంగా పరిగేటువంటి అశ్వాల్లా ఉంటాయ్యా ఇంద్రియాలు అనేవి. వాటిని కొంచెం నిగ్రహించుకోవలసి ఉంటుంది. అది మనస్సు స్థైర్యంతో నువ్వు సారథ్యం చేసి ఆ గుర్రాలని నువ్వు లోబరుచుకోవాలి. మనసా కర్మణా వాచా చక్షుషా చ సమాచరేత్ శ్రేయో లోకస్య చరతో నద్వేష్టి చ నలిప్యతే. మనిషి మనోవాక్కాయ కర్మల ద్వారా, మనసా కర్మణ వాచా చక్షుషాచ, మనస్సు చేత, కర్మ చేత, వాక్కు చేత, చూపు చేత కూడా తన ఎదురుగా ఉన్నటువంటి లోకానికి ఎప్పుడూ కూడా శ్రేయస్సు కలిగేలా చూడాల్సి ఉంటుంది. అంటే కోపంగా చూడడం కూడా అది అవతల వాడికి హాని కలిగించినట్టే అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి అలాగా నువ్వు అందరికీ శ్రేయస్సు చేయగలిగినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నువ్వు ఎవరిని ద్వేషించకూడదు. అలా ఉన్నట్లయితే నీకు పాపపుణ్యాలు అంటకుండా ఉంటాయి. నతత్ కుర్యాదసి తీక్ష్ణః సర్పో వా వ్యాహతస్తదా వ్యాహత పదా హరిర్వా నిత్య సంక్రుద్ధో యథాత్మా దురనుష్ఠితః. మనస్సుని నువ్వు గనక అదుపులో ఉంచుకున్నట్లయితే అది నీకు సహాయం చేస్తుంది. అదుపులో లేనటువంటి మనస్సు నీకు ఎంతటి అపకారాన్నైనా చేయవచ్చు. ఎలాగా అంటే ఒక వాడి అయిన కత్తిలాగా, కాలితో తొక్కగా లేచినటువంటి ఒక సర్పంలాగా నిత్యము కోపంతో ఉన్నట్లయితే నువ్వు శత్రువు కూడా నీకు అంతటి అపకారం చేయలేరు. నీకు నువ్వే అంతటి అపకారాన్ని చేసుకుంటావయ్యా. వినీత వినయస్యాపి ప్రకృతి న విధీయతే ప్రకృతిం గూహమానస్య నిశ్చయేన కృతిర్ధ్రువా. మనిషి తన యొక్క స్వభావాన్ని, నడవడిని ఎప్పటికప్పుడు కనిపెట్టుకుంటూనే ఉండాలి. మామూలుగా అది సహజ స్వభావాన్ని కప్పిపెట్టుకుని పైకి నటించినప్పటికీ కూడా ఆ ప్రకృతి ఏదైతే ఉన్నదో, ప్రకృతి సిద్ధమైనటువంటి స్వభావం ఏదైతే ఉన్నదో అది మారదయ్యా. నిశ్చయముగా అది దానిని అనుసరించి దాని పనులు అది చేస్తూ ఉంటుంది. ఏవ ముక్త స విప్రో వై రామేణ క్లిష్ట కర్మణ ద్విజః సర్వార్థ సిద్ధస్తు అబ్రవీత్ రామ సన్నిధౌ. నమస్కారం పెట్టి వింటున్నాడు ఆ విప్రుడు, సర్వార్థ సిద్ధుడు. ఇదంతా వింటూ ఉంటే అతనికి ఎందుకోసం రామచంద్రమూర్తి ఇవన్నీ చెప్తున్నారో అర్థం కాలేదు. ఇది చాలా పెద్దసేపు ఇంత పొడుగైనటువంటి ఒక ప్రవచనం ఒకటి ఇచ్చేసారు రామచంద్రమూర్తి. ఇంద్రియాలను ఎలా అదుపులో పెట్టుకోవాలో, క్రోధం ఎందుకు ఉండకూడదో ఇటువంటి చెప్పేశారు. ఆ మాటలన్నీ విని అతడు రామచంద్రుడితో అంటూ ఉన్నాడు, మయా దత్త ప్రహారోయం క్రోధేనావిష్టచేతసా భిక్షార్థమటమానేన కాలే విగత భైక్షకే. రామచంద్ర, ఈ కుక్కని, ఈ దెబ్బతిన్నటువంటి కుక్కని ఏదో పితూరి చెప్పు ఉంటుంది నా మీద, నువ్వు నన్ను ప్రశ్నిస్తూ ఉన్నావు. ఆ మాత్రం క్రోధాన్ని నియంత్రించుకోలేకపోయావు ఏమిటి అని. కానీ నేను ఆ రోజు భిక్ష కోసం తిరుగుతూ ఉన్నాను. ఒక్కళ్ళు కూడా నాకు భిక్ష వేయలేదు. మిక్కిరి ఆకలితో ఉన్నాను. ఆ సమయంలో కోపంతో ఉన్నాను నేను.
కాబట్టి ఆ ఆకలి వల్ల నేను కోపంతో ఈ శునకాన్ని కొట్టాను. ప్రధ్యాస్థిత స్వయం శ్వావై గచ్చ గచ్చేతి భాషితః అధస్వైరేణ గచ్చంతు రధ్యాంతే విషమం స్థితః. అది నా దగ్గరికి వస్తూ ఉంటే నేను పో పో దూరంగా పో అని చెప్పి దాన్ని తోలేను కాసేపు మా ఆ రహదారి మీద. అయినా సరే అది స్వేచ్ఛగా నడుస్తూ నా దారికి అడ్డంగా వచ్చి నిలబడి ఉంది అక్కడ. క్రోధేన క్షుధయావిష్టః తతో దత్యోస్య రాఘవ ప్రహారః రాజరాజేంద్ర శాధిమాం అపరాధినం. ఆ ఆకలితో నేను ఏం చేస్తున్నానో నాకు తెలియలేదు. అడ్డంగా నిలబడి ఉండేటప్పుడు దాని మీద కోపం చూపించాను. ఈ దెబ్బ నేను కొట్టిందే, నేనే దాన్ని కొట్టాను. కాబట్టి ఓ రాజరాజా రామచంద్ర ప్రభువు, నేను చేసిన అపరాధాన్ని క్షమించు. నువ్వు ఏ శిక్ష విధిస్తావో దానికి నేను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. త్వయా శత్స్తస్య రాజేంద్ర నాస్తి మే నరకాద్భయం అధరామేణ సంపృష్టాః సర్వ ఏవ సభాసదః. ఎందుకు నన్ను శిక్షించమని అడుగుతున్నానో తెలుసా రామచంద్ర? నువ్వు శిక్షించకపోతే ఆ పాపం నాకు ఉండిపోతుంది. నువ్వు శిక్షిస్తే ఆ పాపం నుంచి నాకు విముక్తి పోతుంది. పాపానికి శిక్ష అనుభవించేస్తే పోతుంది ఇంకా. కాబట్టి నువ్వు నన్ను శిక్షించి ఆ పాపాన్ని నుంచి నన్ను విముక్తుని చేయి. లేకపోతే మళ్ళీ నేను ఆ పాపాన్ని అనుభవించడానికి మళ్ళీ ఏ కుక్కగానో ఏ నీచ జన్మనో పొంది ఇప్పుడు ఇది అనుభవించిన బాధను నేను అనుభవించవలసి ఉంటుంది. కాబట్టి నాకు ఆ బాధ రాకూడదు అంటే నేను చేసిన తప్పుకు తగిన శిక్షను నువ్వు ఇప్పుడు విధించేసేయి. నాకు నీ చేత శిక్షింపబడితే నాకు సమస్త పాపాలు పోతాయి కదయ్యా, శిక్ష అనుభవించేస్తే. కిం కార్యమస్య వై బ్రూత దండో వై కోస్య పాచ్యతాం సమ్యక్ ప్రణిహితే దండే ప్రజా భవతి రక్షితాః. రామచంద్రమూర్తి చూశారు, సభాసదులందరూ 3 మంది ఉన్నారు. సభ అంతా జనం నిండిపోయి ఉన్నారు. అప్పటికే ఇక ఏదో వింత జరుగుతోందని వచ్చేసారు పరుగు పరుగున. అంత ముందే 3 మంది ఉన్నారు, ఇప్పుడు ఇంకా వచ్చేసారు. వాళ్ళందరినీ చూసి రామచంద్రమూర్తి వాళ్ళందరినీ అడుగుతూ ఉన్నారు, అయ్యా మీరందరూ విన్నారు కదా ఇక్కడ గొడవ. ఈ కుక్క ఏమో ఏమీ చేయకుండా నిరపరాధి అయినటువంటి కుక్కను అతడు దండించాడు. తన మార్గాన్ని అడ్డంగా వచ్చింది, వెళ్ళమన్నా వెళుతం లేదని. ఇతనికి ఎటువంటి శిక్ష ఇవ్వాలో మీరు చెప్పండి. ఎందుకంటే సరి అయిన శిక్ష విధించకపోతే రాజు తప్పు చేసిన వాడు అవుతాడు. ఎక్కువ శిక్ష వేయడానికి వీల్లేదు, తక్కువ శిక్ష వేసి వాటిని రక్షించడానికి వీల్లేదు. కాబట్టి ఎటువంటి శిక్ష ఇస్తే మంచిదో మీరందరూ నిర్ణయించండి. భృగ్వంగిరస కుత్సాద్యాః వసిష్ఠశ్చ సకాశ్యపః. అక్కడ సభలో ఉన్నవాళ్ళు సామాన్యులు ఎవరు లేరు. భృగువు, అంగిరాహ, వశిష్ఠుడు, కాశ్యపుడు, ధర్మపాఠక ముఖ్యాశ్చ సచివానైగమాస్తదా. వేదాంగాలు చదివినటువంటి పండితులు, ధర్మశాస్త్రాలు తెలిసినటువంటి వాళ్ళు, ధర్మపాఠక ముఖ్యాహ ధర్మపాఠాలు తెలిసినటువంటి వాళ్ళు, స్మృతులన్నీ తెలిసినటువంటి వాళ్ళు, ఏతే చ అన్యే చ బహవః పండితాః తత్ర సంగతాః. వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఒక తీర్పు చెప్పమని అడిగారు రామచంద్రమూర్తి, ఏం చేస్తే మంచిదయ్యా ఇప్పుడు దీనికి అని. అవధ్యో బ్రాహ్మణో దండైతి శాస్త్రవిదో విదుః బ్రువతే రాఘవం సర్వే రాజధర్మేషు నిష్ఠితాః. బ్రాహ్మణుణ్ణి సంహరించకూడదు అనేటువంటిది ఒక సూత్రం ఉన్నదయ్యా. ఎందుకంటే అతని నుంచి వేదంగా లక్షింపబడతాయి. కాబట్టి నువ్వు తప్పు చేసినంతే శిక్షించాలి తప్ప అతన్ని సంహరించడానికి వీల్లేదు. కాబట్టి ఇతనికి సరైనటువంటి శిక్ష మాత్రమే చెప్పాలి తప్ప మామూలుగా అయితే నిరపరాధి అయినటువంటి ఆ శునకాన్ని సంహరించినందుకు మరణశిక్ష కూడా వేయవచ్చు అవసరమైతే. కానీ అవధ్యో బ్రాహ్మణో దండైరితి, అతనికి పండితుడు అనేటువంటి దాంతో కొంచెం మనం అతనికి ఏమైనా కన్సెషన్ ఇస్తే బాగుంటుందేమో అన్నట్లుగా వాళ్ళు అన్నారు. అథతే మునయ సర్వే రామమే అబ్రువం తదా. అక్కడ ఉన్నటువంటి మునులందరూ కూడా ఏకవాక్యతగా రాముడితో చెప్తూ ఉన్నారు, రాజా శాస్తాహి సర్వస్య త్వం విశేషేణ రాఘవ. రామచంద్ర, రాజా శాస్తాహి సర్వస్య, సమస్తమైనటువంటి జనుడిని, తన రాజ్యంలో ఉన్నటువంటి పశుపక్షాదుల్ని, మృగాల్ని కూడా శాసించి వాటిని అదుపులో పెట్టేటువంటి వాడు రాజు. ఇంకా నీలాటి రాజు గురించి అయితే చెప్పనే అక్కర్లేదు. త్రైలోక్యస్య భవాన్ శాస్తా దేవో విష్ణు సనాతనః.
నీ గురించి ఇక చెప్పేది ఏంది? సాక్షాత్ విష్ణుమూర్తి అవతారమైనటువంటి నువ్వు, రామచంద్రుడిపై నేల మీదకి వచ్చినటువంటి నువ్వు, నీ గురించి మేము ఇంతకన్నా ఏం చెప్పగలం? ఏవ ముక్తేతు తైసర్వైః శ్వావై వచనమబ్రవీత్ యది తుష్టోసి మే రామ యది దేయో వరో మమ. అదంతా వింటూ ఉన్నది ఆ శునకం, వీళ్ళందరి మాటలు వింటూ ఉన్నది. రామచంద్రమూర్తి వీళ్ళని ప్రశ్నించడం అది చూసింది. అది రామచంద్రమూర్తికి తిరిగి రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టి అంటూ ఉన్నది, రామచంద్ర, నాకేదైనా మేలు చేయదలుచుకుంటే నాకు ఏదైనా ఒక వరం ఇవ్వయ్యా. నేను అడుగుతాను, నేను అడిగిన వరాన్ని నాకు ఇయ్యి. ఏమి చెయ్యగలను నేను ఇప్పుడు దీనికి న్యాయం చేయడానికి అని అడిగావు కదా, నాకు ఓ వరం ఇచ్చినట్లయితే నాకు న్యాయం జరిగినట్టుగా నేను భావిస్తాను. ప్రతిజ్ఞాతం త్వయా వీర కింకరోమీతి విశ్రుతం. నేను రాగానే కింకరోమి అని అడిగావు నువ్వు, నీకేం చేయగలను నేను అని కదా నీ ప్రశ్న. నేను చెప్తున్నాను నువ్వేం చేయాలో. ప్రయచ్ఛ బ్రాహ్మణస్యాస్య కౌలపత్యం నరాధిప కాలంజరే మహారాజా కౌలపత్యం ప్రదీయతాం. నువ్వేం చేయాలి అంటే, ఈ బ్రాహ్మణుడికి కులపతిగా ఉండేటువంటి ఒక పోస్ట్ ఒకటి ఇయ్యి, ఒక పదవి ఒకటి ఇయ్యి. అంటే కులానికి అధిపతిగా ఉండేటువంటి పదవి ఒకటి ఇయ్యి. కాలంజరము అనేటువంటి క్షేత్రంలో ఇతడు కులపతిగా ఉండేలాగా చెయ్యి. అంటే అదొక పురోహిత వర్గానికి సంబంధించినటువంటి వ్యవహారం, వాళ్ళందరికీ నాయకుడుగా ఉండేటువంటి ఒక పదవి. ఆ పదవిని నువ్వు ఇతనికి, అదే నువ్వు నాకు ఇచ్చేటువంటి వరం. ఏతత్ శ్రుత్వా తు రామేణ కౌలపత్యేభిషేచితః ప్రయయౌ బ్రాహ్మణో హృష్టో గజస్కంధేన సూర్చితః. ఇది ఎందుకు ఇలాగ అడిగిందో తెలియనటువంటి బ్రాహ్మణుడు, అదేమిటి నన్ను శిక్షించమని అడగడం పోయి నాకు ఒక పెద్ద పదవిని ప్రసాదించమని అడిగింది ఈ శునకము అని చెప్పి ఆనందంతో ఉన్నాడు. రామచంద్రమూర్తి అతనికి కులపతిగా అభిషేకం చేసేశారు. అతడు ఏనుగునెక్కినంతగా సంబరపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ సన్యాసి. అథతే రామ సచివాః స్మయమానా వచో బ్రువన్ వరోయం దత్తయేతస్య నాయం శాపో మహాద్యుతే. మంత్రులందరికీ కూడా ఆశ్చర్యం కలిగింది. రామచంద్ర, ఇదేమిటయ్యా, అపరాధం చేసినటువంటి వాడికి శాపం ఇస్తారు కానీ వరం ఇస్తారా ఎవరైనా? కాబట్టి ఇతనికి నువ్వు వరం ఇచ్చావో, దండించడం మానేసి ఇంత వరం ఎందుకు ఇచ్చావో మాకైతే అర్థం కావటం లేదు. ఏవ ముక్తస్తు సచివైః రామో వచనమబ్రవీత్ నయూయం గతి తత్వజ్ఞాః శ్వావై జానాతి కారణం. మీకు తెలియనటువంటి నిజం ఒకటి ఆ శునకానికి తెలుసయ్యా, నాకు తెలుసయ్యా. కాబట్టి దానికి అది అడిగింది అటువంటి వరం కావాలని నేను ఆ వరాన్ని ఇచ్చాను. మీకు ఆ రహస్యం తెలియలేదు. అథ పృష్టస్తు రామేణ సారమేయో అబ్రవీదిదం. ఆ శునకం కేసి చూసి రామచంద్రుడు అడిగారు, ఏమమ్మా, నువ్వు అటువంటి వరం కోరావు కదా, అతగాడికి కౌలపత్యం ఇమ్మని, కులపతిగా చేయమని చెప్పి నువ్వు అడిగావు కదా, దేనికోసం అడిగావో వీళ్ళందరికీ చెప్పు అని రామచంద్రమూర్తి ఆ శునకాన్ని అడిగారు. అహం కులపతిస్తత్ర ఆసం శిష్టాన్న భోజన దేవ ద్విజాతి పూజాయాం దాసీ దాసేషు రాఘవ. ఏం చెప్పమంటావు రామచంద్ర? పూర్వజన్మలో నేను ఆ కులపతిగానే ఉండేవాడిని. సమస్తమైనటువంటి జనుల యొక్క ధనాన్ని అపహరిస్తూ తింటూ ఉండేవాడిని. శిష్టాన్న భోజనానికి అలవాటు పడ్డాను. దేవ ద్విజాతి పూజాయాం దాసదాసేషు రాఘవ సంవిభాగి. ఆ వచ్చినటువంటి ఆదాయాన్ని అంతా కూడా సమానమైన భాగాలు చేసి పంచడం అనేటువంటిది కులపతి చెయ్యాలి. కాబట్టి మొత్తం వచ్చిన ఆదాయం ఎవరో పెద్ద ఆయన చేతిలో పెడతారు, ఆయన అందరికీ విభజన చేసి ఇస్తారు. అది ధర్మ మార్గంగా అతడు చేస్తాడు అనుకుని ఇస్తారు. కానీ ఆ పదవిలో ఉండేటప్పటికీ శుభరతి దేవ ద్రవ్యస్య రక్షిత, శుభమైనటువంటి అతిథి ద్రవ్యాన్ని, దేవద్రవ్యాన్ని కూడా రక్షించేటువంటి బాధ్యత నాకు ఉన్నది. అటువంటి పదవిలో ఉండేవాడిని నేను. వినీత శీల సంపన్న సర్వభూత హితే రతః సోహం ప్రాప్త ఇమాం ఘోరాం అవస్థాం అధమాం గతిం. ఆ పదవిలో ఉండడం వల్ల నేను చేసినటువంటి దోషాలకి ఆ పదవి పోయింది, ఆ మంచి జన్మ పోయింది. నేను ఇప్పుడు మానవ జన్మ నుంచి శునక జన్మకి ప్రవేశించాను.
నన్ను కొట్టినటువంటి వాడు ఇప్పుడుగా అదిగా ఆ పదవిలో ఉంటే వచ్చే జన్మలో వాడు కూడా సునకమయ్యే పుడతాడు. కాబట్టి అతనికి అటువంటి మిమ్మల్ని నేను కోరాను. మిక్కిలి శీల సంపన్నున్నాయి, సమస్తమైనటువంటి ప్రాణులందు దయకల వాడే ఉండేటువంటి వాడిని, అటువంటి నాకు ఇటువంటి ఘోరమైనటువంటి అధమమైనటువంటి జన్మ వచ్చింది. ఏద్వం క్రోధాన్వితో విప్రశ్చక్త ధర్మాహితే రతః క్రుద్ధో నృశంస పరుషః అవిద్వాంశ్చాప్యధార్మికః కులాని పాతయత్యేవ సప్త సప్త చ రాఘవ. అంత పవిత్రమైనటువంటి జీవితం గడిపేటటువంటి నాకే ఈ కులపతి పదవి వలన పురోహితుడిగా అధ్యక్షుడిగా ఉండడం వలన ఇప్పుడు కోప స్వభావంతో ధర్మం ప్రదర్శించిన వాడినై, అహితం చేయుటందు ఆసక్తి కలవాడినై, క్రుద్ధుడు, క్రూరుడు, కఠినుడు, అవిద్వాంసుడు, అధార్మికుడు, ఇటువంటి లక్షణాలన్నీ కలిగినటువంటి ఈ బ్రాహ్మణుడనై నేను ఆ రోజుల్లో వెనకటి తరాల 7 రాబోయే తరాలు 7 కూడా పతనం అయిపోయేలా చేశాను. అంటే 14 తరాలు, అటు 7 తరాలు ఇటు 7 తరాలు కూడా మా వాళ్ళందరూ పతనాన్ని పొందారు నా వలన, నేను చేసినటువంటి దుష్కార్యాల వలన. ఇప్పుడు నాకేమో ఈ సునక జన్మ వచ్చింది. తస్మాత్ సర్వాసు అవస్థాసు కౌలపత్యం నకారయేత్ యమిచ్చే నరకం నేతుం సపుత్ర పశుబాంధవం దేవేషు అధిష్ఠితం కుర్యాత్ గోషు చ బ్రాహ్మణేషు చ. ఎవరైతే నరకంలో పడాలని కోరుకుంటామో వాడికి ఏం చేయాలో తెలుసా రామచంద్ర? వాడికి పదవిని అంటగట్టాలి. సపుత్ర సపశు సబాంధవంగా వాడు నరకంలోకి వెళ్ళిపోతాడు ఆ పని చేసినట్లయితే. దేవేషు, దేవాలయంలో వాడికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అది మరొకటి అటువంటి పదవి. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు అందరినీ నేనేమంటలేదు, కానీ అటువంటి ఒక పదవి అంటే దేవధనాన్ని వ్యయం చేసేటువంటి అర్హత, సామర్థ్యము ఉండి ఆ శక్తి, ఆ అధికారము ఉన్నటువంటి పదవి, అటువంటి పదవి. లేదా గోశాలకి యొక్క ద్రవ్యాన్ని కాపలా కాసేటువంటి పదవి. బ్రాహ్మణేషు చ, లేదా బ్రాహ్మణులకు, విప్రులకు, వేదాంగవేత్తలకు, లేదా వేద పాఠశాలలో నిర్వహణ, లేదా ఒక దేవాలయం యొక్క నిర్వహణ, లేదా ఒక గోశాల యొక్క నిర్వహణ, ఇటువంటి వాటిల్లో వాడికి ముఖ్యుడిగా చేసి ధనమంతా వాడి అధీనంలో పెట్టి నువ్వే దాన్ని జాగ్రత్తగా చూడాలి అని చెప్పి ఇచ్చేసినట్లయితే తరువాత అటు 7 తరాలు ఇటు 7 తరాలతో పాటు వాడు కూడా పతనం అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది, వాడు అధర్మం చేసినట్లయితే. బ్రహ్మస్త్వం దేవతా ద్రవ్యం స్త్రీణాం బాలధనం చయత్ దత్తం హరతి యో భూయః ఇష్టైః సహ వినశ్యతి. ఎవడు తన అధీనంలో ఉన్నటువంటి రక్షణ కోసం తన దగ్గర అట్టెబెట్టబడినటువంటి వేదధనాన్ని గాని, దేవతాధనాన్ని గాని, స్త్రీధనాన్ని గాని, బాలధనాన్ని గాని హరిస్తాడో అతడు తనకి చాలా ఇష్టమైన వాళ్ళందరితో కూడా కలిసి నాశనాన్ని పొందుతాడు. బ్రాహ్మణ ద్రవ్యమాదత్తే దేవానాం చైవ రాఘవ సద్య పతతి ఘోరే వై నరకే అవీచి సంజ్ఞకే. అవీచి అనేటువంటి పేరున్నటువంటి నరకం ఒకటి ఉందిట. నరకాలు రకరకాలు ఉన్నాయి. నరకాల లిస్టు చదివితే భయం వేసేస్తుంది మనకి. పాపం చేయడానికి భయం వేసేంత నరకాలు ఉన్నాయి, అంత పెద్ద లిస్టు ఉంది నరకాల లిస్టు. అందులో అవీచి అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక నరకంలో పడతాడయ్యా ఎవడైతే ఈ రకంగా వేదవేత్తలకు సంబంధించినటువంటి ద్రవ్యాన్ని కానీ, దేవానాం చైవ, దేవతా సంబంధమైనటువంటి ద్రవ్యం, ఆ ఒక మందిరమో లేదా ఆలయమో సంబంధించినటువంటి ద్రవ్యాన్ని కానీ అపహరించినట్లయితే, తెలిసి కానీ తెలియక కానీ అపహరించినట్లయితే, తెలిసి అపహరించడం ఒకటైతే తెలియక అపహరించడం ఒకటి. మనసాపి హి దేవస్వం బ్రహ్మస్వం చ హరేత్రియః నిరయాత్ నిరయం నిత్యం పతత్యేవ నరాధమః. అటువంటి నరాధముడు ఒక నరకం నుంచి ఒక నరకంలోకి, ఒక నరకం నుంచి ఒక నరకంలోకి తిరుగుతూనే ఉంటాడయ్యా. ఎప్పుడు? మనసాపి, దొంగతనం చేయలేదు,
చేస్తే బాగుంటుందా అనిపించింది. ఎవరో దేవుడికి ఒక ఆభరణాన్ని ఇచ్చారు, దేవుడికి అన్ని ఆభరణాలు ఉన్నాయి కదా, ఇది కూడా కావాలా, నేను తీసుకెళ్ళిపోతే బాగుంటుంది కదా అనిపించిందంటే, మనసాపి దేవస్వం బ్రహ్మస్వం చ హరేత్తు యః. వేద సంబంధమైనటువంటి ద్రవ్యాన్ని కానీ, దేవతా సంబంధమైనటువంటి ద్రవ్యాన్ని కానీ హరించినా, హరిద్దామనేటువంటి ఆలోచన వచ్చినా అతడు ఒక నరకం నుంచి ఒక నరకానికి తిరుగుతూనే ఉంటాడు. యా తచ్చుత్వా వచనం రామో విస్మయోత్ఫుల్లలోచన. ఆశ్చర్యపోయారు దాని యొక్క జ్ఞానానికి రామచంద్రమూర్తి. స్వాప్యగచ్చత్ మహాతేజ యతయేవాగతస్తతః. ఆశ్చర్యంతో రామచంద్రమూర్తి చూస్తూ ఉండగా నమస్కారం పెట్టి ఆ శునకము తన దారిని తాను బయటకు వెళ్ళిపోయింది. మనస్వీ పూర్వజాతిజ్ఞో జాతి మాత్రోపదూషితః వారణస్యాం మహాభాగః ప్రాయంచోపవివేశః. మొత్తానికి ఆత్మాభిమానం కలిగి పూర్వజన్మ జ్ఞానం కూడా ఉన్నటువంటిది అయినటువంటి జాతి మాత్రం చేతనే దూషించబడుతూ ఉన్నది. కుక్క అయింది కాబట్టి దాన్ని నీచ జంతువుగా చూశారు, దాన్ని దెబ్బ కొట్టాడు కానీ అతను, లేకపోతే అది మహావిద్వాంసురాలైనటువంటి శునకము తన పూర్వ జన్మ దాన్ని బట్టి అటువంటి దాన్ని మొత్తానికి అది అక్కడి నుంచి తిన్నగా వారణాసి నగరానికి వెళ్ళిపోయింది. వారణాసి నగరానికి వెళ్ళిపోయి అక్కడ ప్రాయోపవేశం చేసి తన పాపాలన్నీ పోగొట్టుకుని మళ్ళీ ఉత్తమమైనటువంటి జన్మని పొందిందయ్యా అని చెప్పి ఆ 2వ ప్రక్షిప్త సర్గని ముగిస్తూ ఉన్నారు వాల్మీకి మహర్షి. ఇక 3వ ప్రక్షిప్త సర్గలోకి వెళ్తున్నాం. ఇది కూడా ఒక కథ. ఒక గద్దకి ఒక గుడ్లగూబకి జరుగుతున్నటువంటి కథ. ఇది ఒక చిన్న సర్గ మళ్ళీ. అథ తస్మిన్ వనోద్దేశే రమ్యే పాదపశోభితే నదీకీర్ణే గిరివరే కోకిలానేక కూజితే సింహవ్యాఘ్ర సమాకీర్ణే నానాద్విజగణావృతే గృధ్రోలూకౌ ప్రవసతో బహువర్షగణానపి. మొత్తానికి అక్కడ ఒక అందమైనటువంటి అయోధ్య పట్టణానికి సమీపంలోనే ప్రకాశిస్తూ ఉన్నటువంటి నదులు కలిగినటువంటి, కోకిల యొక్క ఋతములు కలిగినటువంటి, సింహములు పెద్ద పులులు ఉన్నటువంటి ఒక పెద్ద పర్వత శ్రేష్టం మీద కొన్ని సంవత్సరాలుగా, కొన్ని దశాబ్దాలుగా ఒక గద్ద, ఒక గొడ్లగువ్వ కూడా అక్కడ నివసిస్తూ ఉన్నాయి ఒక చెట్టు మీద ఆ వనంలో. అధోలూకస్య భవనం గృధ్ర పాప నిశ్చయ మమేదమితి కృత్వాసౌ కలహం తేన చాకరోతు. పాపబుద్ధి కలిగినటువంటి ఆ గద్ద ఒకనాడు గుడ్లగోబు ఇంటిని చూసి, ఇది నాది, నీది కాదు, నువ్వు బయటికి వెళ్ళిపోవాలి అని చెప్పి దానితో ఒక గొడవ ప్రారంభించింది. పగలు దానికి సరిగ్గా కళ్ళు కనపడవు ఆ గుడ్లగోబుకి. ఇవి వచ్చి దాని ఇంట్లో ఆక్రమించేసుకుంది. ఇది నా ఇల్లు, నీ ఇల్లు కాదు, నువ్వు బయటికి వెళ్ళిపోవాలని చెప్పి ఆ గుడ్లగోబుని తరిమేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నది ఆ గ్రద్ద. రాజా సర్వస్య లోకస్య రామో రాజీవలోచనః తం ప్రపద్యావహే శీఘ్రం తస్యైతద్భవనం భవేత్. పద్మపత్ర విశాల నేత్రుడైనటువంటి రామచంద్రమూర్తి, సమస్త లోకములకు రాజైనటువంటి రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి మనిద్దరం దెబ్బలాట చెబుదాం, ఈ ఇల్లు ఎవరిదో రాముడి నిర్ణయిస్తారు, ఆయన ఎవరిది ఇల్లు అంటే ఆ ఇంట్లో వాళ్ళు ఉంటారు, రెండో వాళ్ళు బయటికి వెళ్ళిపోతారని చెప్పి వాళ్ళిద్దరూ ఆ గృధ్రము ఉలూకము కూడా ఆ గ్రద్ద ఆ గుడ్లగువ ఒక ఒప్పందానికి వచ్చాయి. ఇతి కృత్వా మతిం తాం తు నిశ్చయార్థం సునిశ్చితాం గృధ్రోలూకౌ ప్రపద్యేతాం కోపావిష్టౌ హ్యమర్షితౌ. మొత్తానికి ఒకదాని మీద ఒకటి మిక్కిరి కోపంతో రగిలిపోతూ ఉన్నది. అవి రెండు కూడా నిర్ణయం చెప్పవలసింది అని అడగడం కోసం రాముల వారి దగ్గరికి వెళ్ళారు. రామం ప్రపద్యతౌ శీఘ్రం కలి వ్యాకుల చేతసౌ తౌ పరస్పర విద్వేషాతు స్పృశతశ్చరణౌ తదా. రెండు దగ్గరగా వచ్చి ఒకదాని మీద ఒకటి కోపం ఉన్నప్పటికీ కూడా అవి రామచంద్రమూర్తి పాదాలకి నమస్కరించి అక్కడ చేతులు పెట్టుకుని నిలబడి ఉన్నాయి, గృధ్రము ఉలూకము కూడా. అధ దృష్ట్వా నరేంద్రం త్వం గృధ్రో వచనమబ్రవీత్ సురాణామసురాణాంచ ప్రధానస్త్వం మతో మమ. మొత్తానికి ఆ గ్రద్ద రామచంద్రుడు చూసి నమస్కారం పెట్టి ఆయనతో చెబుతూ ఉన్నది, సురాసురులందరిలోకి ప్రధానమైనటువంటి వాడు నీవే రామచంద్ర,
బృహస్పతేశ్చ శక్రాచ విశిష్టోసి మహాద్యుతే. బృహస్పతి కన్నా గొప్పవాడివి, ఆ సాక్షాత్ ఇంద్రుడి కన్నా నువ్వే గొప్పవాడివి. పరావరజ్ఞో భూతానాం కాంత్యా చంద్ర ఇవాపరః. మరొక చంద్రుడు ఉదయించాడా అన్నట్లు ఉంటుంది నిన్ను చూసినట్లయితే. కాబట్టి నువ్వు పరావరజ్ఞుడవు, అవతల వారి మనసులో ఏముందో వారి ఇంగితం ఏమిటో తెలుసుకునేటువంటి శక్తి కలిగినటువంటి వాడు రామచంద్ర. దుర్నిరీక్షో యథా సూర్యో హిమవాంశ్చైవ గౌరవే సాగరైశ్చైవ గాంభీర్యే లోకపాలో హ్యమోహ్యసి. సూర్యుడిలాగా నువ్వు చూడశక్యం కానటువంటి తేజస్సుతో ఉంటావు. నువ్వు నీ యొక్క గౌరవంలో సాక్షాత్తు హిమవంతుడంతటి వాడివి, గాంభీర్యంలో సముద్రుడంతటి వాడివి, లోకపాలుడు అయినటువంటి యముడంతటి వాడివి నువ్వు రామచంద్ర. నువ్వు సామాన్యుడు కాదయ్యా అని పొగుడుతూ ఉన్నది రామచంద్రుణ్ణి ఆ ఆ గృధ్రం, ఆ గ్రద్ద. క్షాంత్యాధరణ్యాతుల్యోసి శీఘ్రత్వే హ్యనిలోపమః గురుస్త్వం సర్వసంపన్నః కీర్తియుక్తశ్చ రాఘవ. కీర్తితో కూడినటువంటి ఓ రామచంద్ర, నువ్వు సర్వసంపన్నుడువు, సమస్తములకు కూడా గురువైనటువంటి వాడవు. నువ్వు క్షమయా పృథివీ సమః అంటారు మహర్షి. అలాగే నువ్వు క్షాంత్యాధరణ్యాతుల్యోసి, క్షాంతిలో ఓర్పులో భూమితో సమానమైన వాడివి. శీఘ్రత్వేయ నిలోపమః, శీఘ్రత్వంలో మారుతంతో సమానమైనటువంటి వాడువు, వాయుదేవునితో సమానమైనటువంటి వాడువు. అమర్షి దుర్జయో జేత సర్వశాస్త్ర విధి పారగః శృణుష్వ మమ వై రామ విజ్ఞాప్యం నరపుంగవ. నువ్వు పట్టుదల గలవాడివి, జయింపశక్యము కాని వాడువు, మహాపరాక్రమవంతుడువు, అందరినీ కూడా జయించేటువంటి చాకచక్యం కలిగినటువంటి వాడువు. సర్వ అస్త్ర విధి పారగః, సమస్తమైనటువంటి అస్త్రములు కూడా తెలిసినటువంటి వాడువు. కాబట్టి అటువంటి నువ్వు నరశ్రేష్ఠుడు అయినటువంటి నువ్వు నేను చేసే నీ విజ్ఞాపన వినవలసింది రామచంద్ర అంటూ చెబుతూ ఉన్నాడు ఆ గ్రద్ద. మమాలయం పూర్వకృతం బాహువీర్యేణ రాఘవ ఉలూకో హరతే రాజన్ తత్రత్వం త్రాతుమర్హసి. నేను నా పరాక్రమంతో, నా బలంతో, నా రెక్కలేక బలంతో అనేకమైనటువంటి చోట్ల తిరిగి 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 చిన్న చిన్న పుల్ల ముక్కలు ఇవి సంపాదించి గూడు కట్టుకున్నానయ్యా. ఆ గూడులోకి ఒకనాడు ఈ ఉలూకము, ఈ గుడ్డగుబ ప్రవేశించి అది దానిది అన్నట్లుగా ఉంటూ ఉన్నది. బయటికి వెళ్ళమంటే వెళ్ళటం లేదు. కాబట్టి నువ్వు నన్ను రక్షించవలసిన వాడవు నువ్వే అని చెప్పి అంది గ్రధ్రము, ఆ గృధ్రము రామచంద్రుడితో ఆ గ్రద్ద. ఏవ ముక్తేతు గృధ్రేణ ఉలూకో వాక్యమబ్రవీత్. వెంటనే రెండవ దానికేసి చూశారు రామచంద్రమూర్తి ఆ గొడ్ల గొబ్బ కేసి. సోమాచ్ఛతక్రతో సూర్యాధనదాద్వా యమాత్తదా జాయతే వై నృపో రామ కించిత్ భవతి మానుషః త్వంతు సర్వమయో దేవో నారాయణ ఇవాపరః. మహాప్రభో రామచంద్ర, ఏమి చెప్పుకుంటావా నీ కీర్తిని? నువ్వు నారాయణుడంతటి వాడివి. నువ్వు ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు, కుబేరుడు, యముడు వలనటువంటి అంశాలు కలిగినటువంటి కొంచెం మానుషాంశాలు కలిగినటువంటి వాడివై జన్మించావు. నువ్వు మాత్రం నారాయణుడివే, నీకు ఎటువంటి భేద స్వభావాలు లేవు. నువ్వు దేవదేవోత్తముడవు. యాచతే సౌమ్యతా రాజన్ సమ్యక్ ప్రణిహితా విభో సమంచరసి చాన్విష్య తేన సోమాంశకో భవాన్. కానీ నువ్వు ఎంత సౌమ్యుడు అంటే, ఎంత మృదువైనటువంటి స్వభావం కలవాడు అంటే, నీలో అందరికన్నా ఎక్కువ చంద్రుడి అంశం ఎక్కువ ఉందేమో అని నాకు అనిపిస్తుంది. చంద్రుడు చల్లగా ఉండేటువంటి వాడు కాబట్టి నీ యొక్క చల్లదనాన్ని చూస్తే సోముడి యొక్క అంశే నీలో ఎక్కువ ఉందేమో అని నాకు అనిపిస్తూ ఉంటుందయ్యా. క్రోధే దండే ప్రజానాథ దానే పాప భయాపహ దాతాహర్తాసి గోప్తాసి తేనేంద్ర ఇవనో భవాన్. సమస్త ప్రజలకి నాథుడివైనటువంటి ఓ రామచంద్ర, నువ్వు క్రోధం విషయంలో కానీ, దండించడం విషయంలో కానీ, దానం ఇవ్వడం విషయంలో కానీ, పాప భయాన్ని పోగొట్టడంలో కానీ
సాక్షాత్తు దేవేంద్రుడంతటి వాడవు. సమస్త ప్రజలకి దాత నీవే, హర్త నీవే, ఆ గోప్తా నీవే, రక్షకుడివి కూడా నువ్వే. అదృశ్య సర్వభూతేషు తేజసా చానలోపమః అభీక్షణం తపసే లోకాన్ తేన భాస్కర సన్నిభః. ఎవ్వరు నేను ఎదిరించలేనికి శక్యమైనటువంటి వాడు లేరయ్యా. అగ్నితో సమానమైనటువంటి తేజస్సుతో ఉంటావు నువ్వు. లోకాలన్నింటినీ మిక్కిరి అవసరమైతే తప్పింపజేసేటువంటి సామర్థ్యం కలవాడు నువ్వు. కాబట్టి నువ్వు సూర్యుడితో సమానమైనటువంటి వాడువు. సాక్షాత్ విత్తేశ తుల్యోసి అథవా వా ధనదాధికః విత్తేశస్యేవ పద్మా శ్రీః నిత్యం తే రాజసత్తమా. నువ్వు సాక్షాత్తు విత్తేశుడైనటువంటి కుబేరుడితో సమానమైనటువంటి వాడవు. ఇంకా మాట్లాడితే నువ్వు కుబేరుడి కంటే అధికుడమైన వాడవి. నీ దగ్గర కుబేరుడి దగ్గర ఉన్నట్లుగా, కుబేరుడి దగ్గర లక్ష్మి ఉన్నట్లుగా, లక్ష్మి కూడా నీ దగ్గర నిత్యము ఉంటుంది. ధనదస్యతు కార్యేణ ధనదస్తేన నో భవాన్ సమసర్వేషు భూతేషు స్థావరేషు చ చరేషు చ. పొగ తీసాను, దగ్గొస్తాం. కుబేరుడు చేసేటువంటి పనులన్నీ నువ్వు చేస్తావు కాబట్టి నువ్వే కుబేరుడు లాంటి వాడి మాకు. నువ్వు స్థావర జంగములైనటువంటి సమస్త భూతములలోనూ ఉండేటువంటి వాడవు. శత్రువు మిత్రే చ తే దృష్టి సమతాం యాతి రాఘవ ధర్మేణ శాసనం నిత్యం వ్యవహరే విధిక్రమాత్. శత్రువు విషయంలోనూ మిత్రువు విషయంలోనూ కూడా నువ్వు సమంగా వ్యవహరిస్తావు, అంటే ధర్మంగా వ్యవహరిస్తావు. ఏది ధర్మమో అదే చేస్తావు నువ్వు. కాబట్టి నిత్యము ధర్మంతోటే నువ్వు పరిపాలన సాగిస్తూ ఉంటావు. యస్య ఋష్యసి వై రామ తస్య మృత్యుర్విధావతి గీయసే తేన వై రామాయమయిత్యభివిక్రమః. నువ్వు ఎవరి మీద కోపం చూపిస్తావో వాళ్ళు పరిగెట్టుకుంటూ మృత్యువు దగ్గరికి వెళ్ళిపోతారు. అంటే నువ్వు వారిని సంహరిస్తావు. నీకు కోపం ఎవరి మీద వస్తుందో వాడు బతికేటువంటి అవకాశం లేదు. కాబట్టి మహాపరాక్రమంతుడు అయిన నిన్ను యముడితో సమానమైన వాడువు అని చెప్పడంలో తప్పేమీ లేదు. యశ్చైష మానుషో భావో భవతో నృపసత్తమ ఆనృశంస్య పరో రాజన్ సత్వేషు క్షమయాన్వితః. రాజులందు శ్రేష్ఠులైనటువంటి రాజాధిరాజా రామచంద్ర, నీ మానవత్వం ఎటువంటి క్రూరత్వం లేకుండా సకల ప్రాణుల యందు ఓర్పుతోటి వాళ్ళకి ధర్మంగా వాళ్ళకి ధర్మాన్ని ఇచ్చేటువంటి లక్షణాన్ని కలిగి ఉన్నది. దుర్బలస్య తు అనాథస్య చ రాజా భవతి వైబలం అచక్షుషోత్తమం చక్షుర్గతేః సగతిర్భవాన్. ఏ ఆసరా లేనటువంటి దుర్బలమైనటువంటి వాడికి రాజే ఆసరాగా నిలుస్తాడు, రాజే అతడిని కాపాడుతాడు. అలాంటి నువ్వు కళ్ళు లేనటువంటి వాడి కన్ను వంటి వాడువు. ఏ గతి లేనటువంటి వాడికి గతి నీవే రామచంద్ర. అస్మాకమపి నాథస్వం, మాకు కూడా నువ్వే ప్రభువి. శ్రూయతాం మమ ధార్మిక మమాలయం ప్రవిష్టస్తు గృధ్రో మాం బాధతే నృప. నన్ను రక్షించవలసిన వాడు నువ్వే రామచంద్ర. నాకు కూడా మా జాతికి కూడా నువ్వే రక్షకుడివి. నా మాట విను. ఈ గ్రద్ద నా ఇంటిలోకి అది ప్రవేశించి నన్ను బాధ పెడుతూ ఉన్నది. నన్ను బయటికి వెళ్ళిపోమని అది అడుగుతూ ఉన్నది. త్వం హి దేవ మనుష్యేషు శాస్తావై నరపుంగవః. నువ్వు శిక్షనిచ్చేటువంటి వాళ్ళలో గొప్పవాడవు, ధర్మాన్ని నిలబెట్టేటువంటి వాళ్ళలో గొప్పవాడవు. కాబట్టి నువ్వు ఈ ఇంతటి అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఎలా ఉంటావు? ఆ గృహం నాది, ఇది వచ్చి దాన్ని ఆక్రమించుకుని నన్ను బయటికి వెళ్ళమంటోంది. ఏతత్ శ్రుత్వా తు వై రామః సచివానాహ్వయత్ స్వయం దృష్టి జయంతో విజయః సిద్ధార్థో రాష్ట్రవర్ధనః అశోకో ధర్మపాలశ్చ సుమంత్రశ్చ మహాబలః. ఆయనకి 8 మంది మంత్రులు అని చెప్పుకున్నాం మనం అయోధ్యకాండలో మొదటి నుంచి. దశరథ మహారాజు నుంచి ఆ 8 మంది మంత్రుల్ని పిలిచారు. దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, రాష్ట్రవర్ధనుడు, అశోకుడు, ధర్మపాలుడు, సుమంత్రుడు, మహాబలుడు, వీళ్ళందరూ కూడా వచ్చారు. ఆ మంత్రులందరూ చేరారు. సభ అంతా మళ్ళీ తీర్చబడింది.
ఏతే రామస్య సచివాహ రాజ్ఞో దశరథస్య చ. దశరథుడి కాలం నుంచి కూడా వీళ్ళే రాముడికి మంత్రులు. నీతియుక్తాహ, వాళ్ళందరూ సమస్తమైన నీతి శాస్త్రాలు తెలిసినటువంటి వాళ్ళు. మహాత్మానః సర్వశాస్త్ర విశారదాహ, సమస్త శాస్త్రములు తెలిసినటువంటి వాళ్ళు. హ్రీమంతశ్చ కులీనాశ్చ నయే మంత్రే చ కోవిదాహ. హ్రీమంతశ్చ, గురువుగారు చాలా అందంగా చెప్తారు ఈ మాటకి. హ్రీ అంటే సిగ్గు అని అర్థం. వాళ్ళందరూ సిగ్గు కలిగినటువంటి వాళ్ళు. సిగ్గు కలిగడం ఏంటండి? మగవాళ్ళు ఏముండి ఇదంతా మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళకి అంటే హిరి అంటే దానికి డెఫినేషన్, నిర్వచనం ఏమిచ్చారంటే అధర్మం చేయడానికి ఉండేటువంటి జంకుకి లజ్జ అని పేరు. వాళ్ళందరికీ ఆ లజ్జ ఉన్నటువంటి వాళ్ళు అంటే మంత్రి పదవిలో ఉన్నాం కదా, హోదా ఉంది కదా అని చెప్పి అధర్మంగా ధనాన్ని ఆర్జించాలి అనేటువంటి ఆలోచన ఏమాత్రము లేనటువంటి వాడు. అధర్మం చేయడానికి ఒక లజ్జ, ఒక జంకు ఉండేటువంటి వాళ్ళు అంటే ఎప్పుడు ధర్మం మీదే ఉండేటువంటి వాళ్ళు. రామచంద్రుడు కూడా తన గురించి తాను చెప్పుకుంటూ ఉంటాడు, ధర్మభీరు. దేనికి భయపడట రామచంద్రమూర్తి? ఒక అధర్మానికి తప్ప. ధర్మం తప్పుతానేమో అనే భయమే తప్ప ఇంక దేని విషయంలోనూ భయం లేదు. ఏ పని చేసినా ఆయన ఆలోచించేసేది ధర్మం తప్పకుండా ఉంటానా లేదా అని ఆలోచనతోనే చేస్తూ ఉండేవారు. కాబట్టి ఆ మంత్రులందరూ వచ్చారు, వాళ్ళందరూ కూర్చున్నారు. వాళ్ళందరూ మహానీతి మంత్రులు, ధర్మశాస్త్రవేత్తలు, మంచి సత్కులములందు పుట్టినటువంటి వాళ్ళు, చక్కటి ఆలోచనలు కలిగినటువంటి పండితులు. తానాహూయ చ ధర్మాత్మా పుష్పకాదవతీర్య చ క్రుధ్రోలూక వివాదం తం పృచ్చతి స్మ రఘుత్తమః. మొత్తానికి అందరూ అక్కడ ఆ గృధ్రము ఉరూకము ఉన్నటువంటి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళారు. ఆ చెట్టు దగ్గర అవి కట్టుకున్నటువంటి గూడు ఒకటి ఉన్నది. అక్కడికి చేరారు అందరూ కలిసి. ఆ పుష్పకంలో వెళ్ళారు అక్కడికి అందరూ. కతి వర్షాణి వై గృధ్ర తవేదం నిలయం కృతం ఏతన్మే కారణం బ్రూహి యది జానాసి తత్వతః. ముందు ఆ గ్రద్దను పిలిచారు. ఏమమ్మా, ఎన్నాళ్ళైంది నువ్వు ఇల్లు కట్టుకుని? ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఇంట్లో ఉండేదానివి? ఏత శ్రుత్వాతు వై గృధ్రో భాషతే రాఘవం సతం. మొత్తానికి నువ్వు ఈ గృహం నిర్మించుకుని ఎన్నాళ్ళైంది, నిజం చెప్పు అని చెప్పి రామచంద్రమూర్తి అడగగానే అది రామచంద్రమూర్తితో ఇలా చెప్తూ ఉన్నది. ఇయం వసుమతీ రామా మనుష్యై పరితో యథా ఉత్థితైరావృతా సర్వా తదా ప్రభృతి మే గృహం. ఈ గృహం ఎన్నాళ్ళది అంటే ఏం చెప్పమంటావు రామచంద్ర? ఈ భూమి మీద మానవులందరూ ఏనాడు ఉద్భవించారో ఆనాటి నుంచి ఈ గృహం నాదే. అప్పటి నుంచి నేను దీన్ని అనుభవిస్తూనే ఉన్నాను. అప్పటి నుంచి ఇది నా హక్కు భుక్తములలో ఉన్నది. అటువంటి గృహం ఇది. ఉలూకశ్చాబ్రవీద్రామం పాదపైరుపశోభిత యదేయం పృథివీరాజన్ తదా ప్రభృతి మే గృహం. ఇంక వెంటనే ఆ గుడ్లగుమ్మని అడిగారు, నీదంటున్నావు కదా, ఎన్నాళ్ళ నుంచి నువ్వు ఉంటున్నావు ఇక్కడ? ఎప్పుడు కట్టుకున్నావు నువ్వు? ఈ భూమి మొదలైనప్పుడు కట్టుకున్నాను స్వామి. ఇంకా అప్పుడప్పుడే మానవులు ఇంకా జన్మిస్తూ ఉన్న సమయంలో కట్టేసుకున్నాను నేను. కాబట్టి అప్పటి నుంచి కూడా ఈ గృహం నాదే. ఈ ఈ అడవిలో వృక్షాలు ఎప్పుడు రావడం మొదలయ్యాయో అప్పుడే నేను ఇది కట్టుకున్నాను నేను. ఏ చృత్వాతు వై రామ సభాసదమువాచ. ఆ సభాసదుడి కేసు చూసి రామచంద్రమూర్తి ఇలా అంటూ ఉన్నారు. నసా సభా యత్ర న సంతి వృద్ధాః వృద్ధా న తే యేన వదంతి ధర్మం నాసౌ ధర్మో యత్ర న సత్యమస్తి న తత్సత్యం యచ్చలేనాను విద్ధం. చాలా ఒక కొటేషన్లో వాడుకోవాల్సినటువంటి అర్థమైనటువంటి శ్లోకం ఇస్తున్నారు వాల్మీకి మహర్షి మనకి. నసా సభా యత్ర న సంతి వృద్ధాః. సభలు 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 అనుకుంటూ ఉంటాం. సభ అంటే ఏమిటట? వృద్ధుడైనటువంటి వాళ్ళు ఉన్న చోటే దాని సభ అని పిలవాలట. వృద్ధులైనటువంటి వాళ్ళు అంటే ధార్మికులైనటువంటి వాళ్ళు, వాళ్ళు బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, అనుభవజ్ఞులు, పండితులు, వాళ్ళందరూ ఉంటేనే దాని సభ అనాలి. లేకపోతే దాని సభ అనడానికి వీల్లేదు. నసా సభా యత్ర నసంతి వృద్ధాః. ఎక్కడైతే వృద్ధులు లేరో అది సభ కాదు. వృద్ధా నతే ఏ నవదంతి ధర్మం. ఎవరైతే ధర్మాన్ని చెప్పరో వాళ్ళు వృద్ధులు కారు. వృద్ధుడు అనేటువంటి మాటకి మనం చెప్పుకున్నాం అర్థం.
ఎవరిని చూడగానే లేచి నిలబడి 2 చేతులు జోడించి నమస్కారం పెట్టాలనిపిస్తుందో అతడట వృద్ధుడు. అలా ఎప్పుడు అనిపిస్తుంది? వాడు సమస్తమైనటువంటి వేదాంగ పారంగతుడై ధర్మంతో తేజస్సుతోటి వెలిగిపోతూ ఉంటే అప్పుడు మనకి లేచి నమస్కారం పెట్టాలనిపిస్తుంది. కాబట్టి వృద్ధులు లేకపోతే సభ కాదు, ధర్మం చెప్పకపోతే వాడు వృద్ధుడు కాదు. నాసౌ ధర్మో యత్ర నసత్యమస్తి, ఎక్కడైతే సత్యం లేదో అది ధర్మం కాదు. అంటే వాళ్ళు చెప్పేది వృద్ధుడే ఉండాలి, ధర్మం చెప్పాలి, ఆ ధర్మం సత్యానికి వడవడి ఉండాలి, అసత్యంగా ఉండకూడదు. నతత్సత్యం యచ్చలే నాను విద్ధం, ఎక్కడైతే కపటం ఉంటుందో అది సత్యం కూడా కాదు. కపటం లేకపోతే సత్యం కాదు, సత్యం లేకపోతే ధర్మం కాదు, ధర్మం లేకపోతే వృద్ధుడు కాదు, వృద్ధుడు కాకపోతే సభ కాదు. కాబట్టి సభ అంటే ఏమిటి అంటే ఏమాత్రము కపటం లేకుండా ఉండేటువంటి సత్యాన్ని చెప్పి ధర్మాన్ని నిలబెట్టేటువంటి వృద్ధులు ఉన్నటువంటి చోటుకి సభ అని పేరయ్యా అంటున్నారు రామచంద్రమూర్తి. దీని ద్వారా చెప్పదలుచుకున్నది ఏమిటి? మనం ఇప్పుడు సభలో ఉన్నాం అంటే మీరందరూ కపటం లేకుండా మాట్లాడాలి, ధర్మమే మాట్లాడాలి, సత్యమే మాట్లాడాలి, పండితులలాగా వృద్ధులలాగా నీతి శాస్త్రజ్ఞులాగా మాట్లాడవలసి ఉంటుంది. ఏతు సభ్యా సదా జ్ఞాత్వా తూష్ణీం ధ్యాయంత ఆసతే యథా ప్రాప్తం న బ్రువతే తే సర్వే అనృతవాదినః. ఒక్కడి నోరిప్పలితే ఒక్కడు మాట్లాడటం లేదు, అందరూ ఆలోచనలో పడిపోయారు. ఎందుకని? తొందరపడి ఏదైనా మాట్లాడిస్తే అనృత దోషం వస్తుంది, అబద్ధం చెప్పిన తప్పు చెప్పినటువంటి దోషం వస్తుంది. కాబట్టి వాళ్ళందరూ వాళ్ళ మెదడుకి పదును పెడుతూ ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ ధర్మ సంకటాన్ని తీర్చేది ఎలా? ఈ గృహము గుడ్లగూబదని చెప్పాలా, ఆ గ్రద్దదని చెప్పాలా? ఇద్దరూ సమతం వాదనలు వినిపించి ఇది ఇప్పుడు భూమి మొదలైనప్పుడే కట్టుకున్నానని చెప్తున్నారు ఇద్దరు కూడా. జానన్న చాబ్రవీత్ ప్రశ్నాన్ కామాత్ క్రోధాత్ భయాత్ తదా సహస్రం వారుణాన్ పాశాన్ ఆత్మని ప్రతిముంచతి. కానీ కామం వల్ల కానీ, క్రోధం వల్ల కానీ, భయం వల్ల కానీ ఎవడైతే తెలిసి కూడా సమాధానం చెప్పకుండా ఉంటాడో వాడికి 1000 వర్ణపాశాలతో శిక్ష విధిస్తాడు యమధర్మరాజు. కాబట్టి ఎక్కడైనా వెళ్ళినప్పుడు మనకి నిజమేదో, ధర్మమేదో, సత్యమేదో తెలిస్తే మనం అడిగితే చెప్పి తీరాలి. చెప్పకపోతే నీకు యముడు నువ్వు ఆ రోజు తెలిసి కూడా మాట్లాడలేదు అనేటువంటి శిక్ష ఒకటి నీకు విధిస్తాడు. తేషాం సంవత్సరే పూర్ణే పాశయేక ప్రముచ్యతే తస్మాత్ సత్యేన వక్తవ్యం జానతా సత్యమజ్జసా. యముడు ఏం చేస్తాట? 1000 వర్ణపాశాలతో కట్టేస్తాట వాడిని. ఏడాదికి ఒక్కొక్క పాశం చొప్పున విడిపోతూ ఉంటుంది వాడికి. ఈ 1000 పాశాలు విడిపోవాలంటే 1000 సంవత్సరాల కాలం పడుతుంది. అంటే 1000 సంవత్సరాల కాలం పాటు ఆ పాశబద్ధుడే వాడు యమలోకంలో గడపాల్సి ఉంటుంది. సత్యము ధర్మము తెలిసి కూడా పలక్కపోయినట్లయితే, సత్యం చెప్పకపోయినట్లయితే. ఏతత్ శ్రుత్వా తు సచివాః రామమేవా బ్రువంతదా ఉలూక శోభతే రాజన్నతు గృధ్రో మహామతే. ఈ మాట విని మంత్రులందరూ ఒక నిర్ణయానికి వచ్చి రామచంద్రమూర్తితో చెప్తూ ఉన్నారు. ఓ బుద్ధిమంతుడైనటువంటి, గొప్ప బుద్ధి కలిగినటువంటి రామచంద్ర, మా లెక్క ప్రకారము ఈ గుడ్లగూబే కొంచెం మంచిదిగా కనపడుతూ ఉన్నది, అదే నిజం చెబుతున్నది అనిపిస్తూ ఉన్నది, ఈ గ్రద్ద అబద్ధం చెబుతూ ఉన్నది అని మేము అనుకుంటూ ఉన్నాము అని వారు ఆ గృహాన్ని గుడ్లగూబకే ఇచ్చేయాలి అని చెప్పి ఒక తీర్మానం చేసి రామచంద్రమూర్తితో చెప్పారు. త్వం ప్రమాణం మహారాజా, మేమేదో మాకు తోచింది చెప్పాం కానీ రామచంద్ర నువ్వే ప్రమాణము, ఏది సరి అయినటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన వాడు నువ్వే చెప్తే అదే నిజమైనది. రాజా హి పరమాగతి రాజమూలా ప్రజా సర్వా రాజా ధర్మ సనాతన. ఒక రాజుగా నువ్వే ధర్మానికి మూలమైనటువంటి వాడవు, నువ్వే ప్రజలందరికీ మూలమైనటువంటి వాడవు, నువ్వే సనాతనమైనటువంటి ధర్మానివి. కాబట్టి నువ్వు నిర్ణయించిందే ఆఖరి నిర్ణయం కానీ మేము చెప్పింది కాదు. శాస్త్రా నృణాం నృపో యేషాం తేన గచ్చంతి దుర్గతం వైవస్వతేన ముక్తాస్తు భవంతి పురుషోత్తమాః. ఏ వ్యక్తి అయితే రాజు యొక్క శిక్షణలో ఉంటాడో, రాజుకి వశవర్తి అయి ఉంటాడో, రాజుకి అనుసరిస్తూ అతడు చెప్పిన మాట విని రాజధర్మాలకి లోబడి ఉంటాడో అతగాడు ఎటువంటి దుర్గతిని పొందలేడు. వాడు పురుషోత్తముడైనటువంటి లక్షణాన్ని కలిగి ఉంటాడు.
సచివానాం వచ శ్రుత్వా రామో వచనమబ్రవీత్. అందరి మాటలు విన్నాక రామచంద్రమూర్తి చెప్తూ ఉన్నారు, శ్రూయతాం అభిధాస్యామి పురాణే యదుదాహృతం. కొన్ని పురాణంలో చెప్పినటువంటి విషయాలు మీ అందరికీ చెప్తాను వినండి అయ్యా అని చెప్పి రామచంద్రమూర్తి వాళ్ళందరితో చెప్తూ ఉన్నారు. జౌహు సచంద్రార్క నక్షత్రాః సపర్వత మహావనా సలిలార్ణవ సంపూర్ణం త్రైలోక్యం సచరాచరం. ద్యౌః సచంద్రార్క నక్షత్రం సపర్వత మహావనం సలిలార్ణవ సంపూర్ణం త్రైలోక్యం సచరాచరం. ఏకతేవ తదా హ్యాసీత్ సుప్తో మేరురివాపరః. ఒకానొక కాలంలో చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు, పర్వతాలు, అరణ్యాలతో కూడినటువంటి ఆ ముల్లోకాలు కూడా ఆ సముద్రంతో నిండిపోయి ఉండేవయ్యా. నీరు తప్ప ఇంకేం ఉండేది కాదు ఒకప్పుడు. ఏక ఏవ తదా హ్యాసీత్ సుప్తో మేరురివాపరః పురా భూ సలక్ష్మ్యా చ విష్ణోర్జఠరమావిశత్. ప్రపంచం అంతా ఒక్కటిగా అయిపోయి రెండవదంటూ లేనప్పుడు సమయంలో మేరు పర్వతంలో ప్రపంచం అంతా కూడా నిశ్చలంగా ఉండిపోయింది. ఎందుకంటే నీరు తప్ప ఇంకేం లేదు. అప్పుడు భూమి లక్ష్మితో కలిసి విష్ణువు యొక్క ఉదరంలోకి ప్రవేశించేసింది ఎక్కడ చోట్లేక. తాం నిగృహ్య మహాతేజాః ప్రవిశ్య సలిలార్ణవం సుష్వాపదేవో భూతాత్మా బహూన్ వర్షగణానపి. ఆ నీటినంతటిని నియంత్రించినటువంటి ఆ విష్ణువు, సర్వభూతాత్మకుడైనటువంటి విష్ణువు అనేక వేల సంవత్సరాలు దానిలో ఆదిశేషం మీద పబడించి ఉండిపోయాడు. విష్ణు సుప్తే తదా బ్రహ్మ వివేశ జఠరం తతః రుద్ధ స్తోతంతు తం జ్ఞాత్వా మహాయోగి సమావిశతు. అలా విష్ణువు నిద్రించి ఉన్న సమయంలో బ్రహ్మదేవుడు కూడా వేరే చోట్లేక అతని జఠరంలోకి ప్రవేశించారు. విష్ణువు వల్ల జలప్రవాహం ఆగిపోయింది అని చూసి ఇంకా వేరే చోట్లేక బ్రహ్మదేవుడు కూడా విష్ణువు లోపలికే ప్రవేశించారు. నాభ్యాం విష్ణో సముత్పన్నే పద్మే హేమ విభూషితే. ఆ లోపల ఉన్నటువంటి బ్రహ్మగారు విష్ణువు నాభి నుంచి వచ్చినటువంటి కమలంలోంచి బయటికి వచ్చారు. సతు నిర్గమ్య వై బ్రహ్మ యోగి భూత్వా మహాప్రభు. ఆ రకంగా శేషసాయి అయినటువంటి విష్ణుమూర్తి యొక్క నాభి నుంచి ఒక కమలం వచ్చి ఆ కమలంలోంచి లోపలికి వెళ్ళిపోయినటువంటి బ్రహ్మగారు మళ్ళీ బయటికి వచ్చారు. శిశ్రుక్షు పృథివీం వాయుం పర్వతాన్ సమహీరుహాన్ తదంతరే ప్రజా సర్వాః సమనుష్య సరీసృపాః జరాయుజ అండజాః సర్వాః ససర్జ మహాతపాః. మొత్తానికి తన తపస్సుతోటి బ్రహ్మదేవుడు భూమిని, వాయువుని, పర్వతాల్ని, వృక్షాల్ని, మనుష్యుల్ని, సరీసృపాల్ని అన్ని కూడా సృష్టించి మళ్ళీ కొత్త సృష్టిని ప్రారంభించారు. తత్ర శ్రోత్రమలోత్పన్నః కైటభో మతునా సహ దానవౌతౌ మహావీర్యౌ ఘోర రూపౌ దురాసదౌ దృష్ట్వా ప్రజాపతిం తత్ర క్రోధావిష్టౌ బభూవతుః. మొత్తానికి ఆ చెవిలో నుంచి మధుకైటములు ఇద్దరు కూడా పుట్టారు. వాళ్ళిద్దరూ మహాబలవంతులైనటువంటి వాళ్ళు, ఘోరమైనటువంటి రూపం కలవాళ్ళు, ఎవరు ఎదిరించలేనటువంటి వాళ్ళు. వాళ్ళు బ్రహ్మదేవుని చూసి కోపావేశాన్ని పొందారు ఒకనాడు. వేగేన మహతా తత్ర స్వయంభువం అధావత్ దృష్ట్వా స్వయంభువా ముక్తో రావో వై వికృతస్తదా. మొత్తానికి వాళ్ళిద్దరూ బ్రహ్మదేవుని కబళించడానికి వచ్చేటప్పటికి అతడు మిక్కిలి బిగ్గరగా అరుస్తూ పారిపోవడం మొదలెట్టాడు. అతడు గట్టిగా అరవగానే తేన శబ్దేన సంప్రాప్తో హరో వై హరిణా సహ అధచక్ర ప్రహాణేన సూదితౌ మధుకైటభౌ. ఆయన యొక్క బ్రహ్మగారి యొక్క అరుపులకి మేల్కు వచ్చినటువంటి ఆ విష్ణుమూర్తి తన చక్రంతో మధుకైటభులనిద్దరిని కూడా సంహరించాడయ్యా. మేధసా ప్లావితా సర్వా పృథివీ చ సమంతతః భూయో విశోధితా తేన హరిణా లోకధారిణా. మొత్తానికి వాళ్ళ శరీరంలోంచి బయటకు వచ్చినటువంటి ఆ మేధస్సు ఏదైతే ఉన్నదో, ఆ క్రొవ్వు ఏదైతే ఉన్నదో అది మొత్తం అంతా నిండిపోయింది. ఆ మేధస్సుతో నిండింది కాబట్టి భూమికి మేదిని అనేటువంటి పేరు వచ్చింది. ఆ రకంగా మధుకైటముల యొక్క మేధస్సుతో నిండింది కాబట్టి మొత్తానికి విష్ణువు ద్వారా ఆ భూమి ఆ రకంగా శుద్ధాం వై మేదినీం త్వాం తు వృక్షై సర్వై అపూరయత్. అప్పుడు ఈ భూమి
ఏమీ లేకుండా బోడిగా ఉన్నటువంటి భూమి మీద వృక్షాలు మొలిచేలా చేశాడు బ్రహ్మదేవుడు తన యొక్క శక్తితోటి. ఓషధ్య సర్వసస్యాని నిష్పద్యంత పృథగ్విధా, అనేకమైనటువంటి ఓషధులు, వృక్షములు, సస్యములు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశాడు భూమి మీద. మేధో గంధాతు ధరణి మేదినీత్యభిసంజిత తస్మాన్న గృధ్రస్య గృహములూకస్యేతి మే మతి. కాబట్టి ఆ సమయంలో భూమి మీద ఈ క్రొవ్వు యొక్క వాసన అంతా నిండి ఉండి అది మేదిని అని పిలువబడుతూ ఉండేది. కాబట్టి ఆ భూమి మీద మనుష్య సృష్టి అయినప్పటి నుంచి ఇది నాది అని చెప్పి గంట చెప్పింది. భూమి మీద వృక్షాలు వచ్చినప్పటి నుంచి ఇది నాది అని చెప్పి గుడ్లగూబ చెప్పింది. అంటే మనుషులు ముందు వచ్చారా, వృక్షాలు ముందు వచ్చాయా అంటే రామచంద్రమూర్తి చెప్తున్న దాని ప్రకారం ముందు మేదిని వచ్చిన తర్వాత దాని మీద వృక్షాలు వచ్చాయి, సస్యాలు వచ్చాయి. ఆ తర్వాత తినడానికి ఆహారం పెట్టి ఆ తర్వాత మనుషుల్ని సృజించారు. కాబట్టి ముందు ఆక్రమించింది ఎవరు అంటే గుడ్లగూబే ముందు, ఆ తర్వాతే గృధ్రం వచ్చింది. అంటే మనుషులు వచ్చాక వచ్చింది, తర్వాత వచ్చినటువంటిది వృక్షములు వచ్చినప్పటి నుంచి ఉన్నానని చెప్పినటువంటి గుడ్లగూబదే సత్యమైనది. కాబట్టి తస్మాత్ గృధ్రస్తు దండ్యో వై పాపో హర్త పరాలయం పీడాం కరోతి పాపాత్మ దుర్వినీతో మహానయం. కొన్ని పాఠాల్లో ఎలా రాస్తారంటే ముందు మనుష్యుల్ని సృష్టించారయ్యా, తర్వాత వాళ్ళు తినడం కోసం వృక్షాలను సృష్టించారయ్యా. మనుషులు ఉన్నప్పటి నుంచి నేను ఉన్నానని గ్రద్ద చెప్పింది కదా, అంటే అప్పటికి చెట్లు ఇంకా లేవు. చెట్లు వచ్చిన దగ్గర నుంచి నేను ఉన్నానని గుడ్లగూబ చెప్పింది సత్యము. మనుషులు వచ్చిన దగ్గర నుంచి ఉన్నమాట అబద్ధం. ఎందుకంటే ఆ సమయంలో చెట్లు ఏమీ కూడా లేవు, వృక్షములు ఏమీ లేవు. కాబట్టి గుడ్లగూబ చెప్పిందే సత్యము, గ్రద్ద చెప్పింది అబద్ధము అని చెప్పి ఈ కథ అంతా చెప్పి రామచంద్రమూర్తి ఒక నిర్ణయానికి వచ్చారు. తస్మాత్ గృధ్రస్తు దండ్యో వై పాపో హర్త పరాలయం. పరుల యొక్క ఇంటిని కబ్జా చేద్దామని చూసినటువంటి ఈ గ్రద్దని శిక్షించవలసి ఉన్నది. పీడాంకరోతి పాపాత్మ దుర్వినీతో మహానయం. మొత్తానికి దుష్టుడైనటువంటి అధర్మపరురాలైనటువంటి ఈ గ్రద్దని మనం దండించవలసి ఉన్నది. అథా శరీరీణి వాణి అంతరిక్షాత్ ప్రబోధిని మావధి రామగృధ్రం త్వం పూర్వదగ్ధం తపోబలాత్. వెంటనే దీనికి మరణశిక్ష వేస్తున్నాను అని రామచంద్రమూర్తి అనగానే ఆకాశంలోంచి అంతరిక్షంలోంచి ఒక వాణి వినపడింది. తపోబలంతో పూర్వమే సంహరించబడినటువంటి ఈ గద్దని మళ్ళీ ఇంకొకసారి రామచంద్ర సంహరించవద్దయ్యా. కాల గౌతమ దగ్ధోయం ప్రజానాథో నరేశ్వర బ్రహ్మదత్తేతి నామ్నైష సోర సత్యవ్రత శుచి. ఈ గ్రద్దకి ఒక పూర్వజన్మ వృత్తాంతం ఉందయ్యా అని చెప్పి ఆకాశవాణి చెబుతూ ఉన్నది. ఎవరు ఈ గ్రద్ద అంటే కాల గౌతముని చేత పీడింపబడినటువంటి ఒకానొక రాజు. ఇతడి పేరు బ్రహ్మదత్తుడు. ఇతడు బాగా మంచి సూర్యుడు, సత్యవ్రతుడు, పరిశుద్ధుడు, ధర్మాన్ని పాంగా ఉండేటువంటి వాడు. గృహం తస్యాగతో విప్రో భోజనం ప్రత్యమార్గత సాగ్రం వర్షశతం చైవ భోక్తవ్యం నృపసత్తమా. ఒకనాడు ఒక బ్రాహ్మణుడు ఇతని ఇంటికి వచ్చాడు భోజనం కోసం. రాజా, నాకు కొంచెం ఒక 100 సంవత్సరాల పాటు భోజనం పెట్టగలవా అని అడిగాడు. ఒక 100 సంవత్సరాలు నీ దగ్గర భోజనం పెడతావా అని అడిగాడు. బ్రహ్మదత్త సమేతస్య పాద్యమర్ఘ్యం స్వయం నృప హార్దం చైవాకరోత్తస్య భోజనార్థం మహాద్యుతే. మీ అంతటి వారు వచ్చి 100 సంవత్సరాల పాటు భోజనం పెట్టుకుని అడిగితే నాకు అంతకన్నా కావాల్సిందే ఉంది. తప్పకుండా నేను మీకు భోజనం పెడతాను. అతనికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి సత్కరించి లోపలికి రప్పించి అతని ఇంట్లోకి రానిచ్చి అతనికి రోజు భోజనం పెట్టడం మొదలెట్టాడు. మొత్తానికి అతనికి అనేకమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేశాడు. చేసినప్పుడు అతడు క్షత్రియుడు, ఇతడు బ్రాహ్మణుడు. అతడు వండుకునేటువంటి వంటలో మాంస మత్స్యాభవం తత్రాహారేతు మహాత్మనః. తెలియకుండా ఒకనాడు మత్స్యము మాంసము కూడా కలిసిపోయి బ్రాహ్మణుడికి భోజనం పెట్టడం జరిగింది. అధ ముని క్రుద్ధేన మునిన శాపో దత్తోస్య దారుణః. ఆహారంలో ఎప్పుడైతే ఈ రకమైనటువంటి కలుషితం కలిగిందని అనుకున్నాడో ఆ ముని అతనికి కోపించి ఒక శాపాన్ని ఇచ్చాడు. గృధ్రస్త్వం భవవై, నువ్వు ఒక గ్రద్దవైపోయి పుట్టుగాక.
రాజన్మామైనం హ్యదస్యోబ్రవీత్ అని అనగానే అతడు ప్రసాదం కురు ధర్మజ్ఞ అజ్ఞానాత్మే మహావ్రత శాపస్యాంతం మహాభాగా క్రీతాం వై మమానఘ. ఏదో పొరపాటు జరిగింది, అజ్ఞానం వలన చేసినటువంటి పాపాన్ని క్షమించు, నీకు అటువంటి ఆహారాన్ని పెట్టడం తప్పే అని చెప్పి నా శాపం ఎలా విముక్తి అవుతుంది అని చెప్పి ఆ గ్రద్ద అడిగింది. తదజ్ఞానకృతం మత్వా రాజానం మునిరబ్రవీత్ ఉత్పత్స్యతి కులే రాజ్ఞాం రామో నామ మహాయశాః. ఒకానొక సమయంలో రామచంద్రమూర్తి అనేటువంటి ఆయన వస్తారయ్యా. ఇక్ష్వాకూడా మహాభాగ రాజా రాజీవలోచన తేన స్పృష్టో విపాపస్వం భవితా నరపుంగవ. అతడు గనక నిన్ను స్పృశించినట్లయితే నీ మళ్ళీ గృధ రూపం పోయి నీకు ఆ ఇదివరకటి ఆ రూపం వచ్చేస్తుంది అని చెప్పి అజ్ఞానం వల్ల చేసావు కాబట్టి నీకు ఈ శాప విమోచనం ఇస్తున్నానయ్యా. అతను ముట్టుకోగానే నీ కోపం పోతుంది అనగానే స్పృష్టో రామేణ తృత్వా నరేంద్ర పృథివీపతి వృద్ధత్వం త్యక్తవాన్ రాజా దివ్య గంధానులేపన పురుషో దివ్య రూపో అభూదువాచేదం చ రాఘవం. రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి దాన్ని ఆ గ్రద్దను ఒకసారి ముట్టుకున్నారు. ముట్టుకోగానే అది ఆ గ్రద్ద రూపాన్ని విడిచి పరమాద్భుతం అనేటువంటి తేజస్సుతోటి ఒక దివ్యమైనటువంటి పురుషుడిగా మారిపోయింది. సాధురాఘవ ధర్మజ్ఞ త్వత్ప్రసాదాదహం విభో విముక్తో నరకాత్ ఘోరా శాపస్యాస్య అంతఃస్వయాకృతః. రామచంద్ర, నీ యొక్క దయ వలన, నీ అనుగ్రహం వల్ల నేను ఘోరమైనటువంటి నరకాల నుంచి విముక్తునయ్యాను. నువ్వు నా శాపాన్ని అంతం చేశావు సుమా అని చెప్పి ఆ గ్రద్ద అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. సరే, ఇక్కడ ఇది ప్రక్షిప్తం అని ఎందుకంటారంటే ఆ గొడ్లగూబ ఎవరు? గొడ్లగూబ యొక్క పూర్వజన్మ వృత్తాంతం ఏమిటి అది కూడా చెప్పి ఉంటే అందంగా ఉండేది. ఇక్కడతోటి ఆ సర్గ పూర్తి అయిపోతుంది. అంటే లూజ్ ఎండ్స్ కొన్ని వదిలేసినటువంటి కథ ఇది. అందుకనే వాల్మీకి రాయలేదు అనేటువంటి మాట. కథ చక్కగా అర్థంగా కోర్చబడినప్పటికీ కూడా ఆ గుడ్లగూబ కూడా ఒక పూర్వజన్మ వృత్తాంతం ఉండి ఏ రకంగా వాడిద్దరూ కలవడం జరిగింది అనేది కూడా చెప్పవలసి ఉన్నది. లేదా శాపం ఇచ్చినటువంటి ముని గుడ్లగూబగా అయ్యేలాగా ఇతడు శపించినట్లుగా ఉన్న ఆ కథకి ఒక అంతం వచ్చేది. వారిద్దరూ కూడా రాముడు స్పృశించగానే పూర్వరూపాన్ని పొందినట్టుగా ఉన్నా సరిపోయేది. అవి లేకపోవడం వల్ల ఇవి ప్రక్షిప్తమైన సర్గలు అనేటువంటి దానికి మంచి బలం చేకూరేటువంటి లక్షణం ఉన్నది. అందుకే చాలా చోట్ల ఈ 3 సర్గల్ని కూడా పెద్దగా వివరించరు. ఇందులో ఇలాంటి పెట్ట కథలు లాంటి ఉన్నాయి అనేటువంటి ఉద్దేశంతో. అయినప్పటికీ మనం ఎందుకు చెప్పుకున్నామంటే ప్రక్షిప్తం అని చెప్పి అన్ని వదిలేసుకుంటూ పోలేం గనక ఒకటి. 2, ఒక నీతిని బోధించేటువంటి ఒక ధర్మాన్ని చెప్పేటువంటి కథ ఒకటి ఉన్నది ఇందులో. అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి శ్లోకం ఒకటి మనం చెప్పుకున్నాం ఇందాక. రామచంద్రమూర్తి చెప్పినటువంటి శ్లోకం ఏదైతే సభ అని చెప్పితే నసా సభాయత్ర నసంతి వృద్ధాః, నసా సభాయత్ర నసంతి వృద్ధాః వృద్ధానతే ఏన వదంతి ధర్మం నాసౌ ధర్మః యత్ర నసత్యమస్తి నతత్సత్యం యచ్చలేన అపవిద్ధం. ఈ అందమైనటువంటి శ్లోకం ఇందులోది అని నాకు ఉత్తరాఖండ జరిగినప్పుడు దాకా తెలియలే. ఎన్నాళ్ళ నుంచో ఈ శ్లోకం తెలిసినప్పటికీ. కాబట్టి అటువంటి అందమైనటువంటి విషయాలు కొన్ని ఉన్నాయని మనం ఈ 3 సర్గలు తీసుకున్నాం. ఆ 3 సర్గలు ముగించుకుని మనం మళ్ళీ యథావిధిగా రామాయణంలోకి 60వ సర్గలోకి మనం ప్రవేశించవలసి ఉన్నది. మళ్ళీ బహుశా ఆదివారం నాడు మనం కలుసుకునేటువంటి అవకాశం ఉన్నది. 6వ సర్గతోటి మనం మళ్ళీ ప్రారంభించుకోవాల్సి ఉన్నది. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామల మూర్తయే పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.